కాసేపు ప్రశాంతంగా మీ మనసులను దేవుని వాక్యం మీద ఉంచండి. ఇంక అక్కడిక్కడ తిరగనియద్దు. సమయం చాలా విలువైంది. మీలో కొంతమంది ఆసక్తి చూసి నాకు చాలా సంతోషం వేసింది. శుభ్రంగా బ్యాగులు తీసుకొని వచ్చేసారు, గొడవ లేకుండా. దేవునికి స్తోత్రం. ఈ 4 రోజులు గడిపేద్దామని. శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం వరుసగా కూటాలు ఉన్నాయి. సోమవారం వార్షిక కూటంతో సహా మంచిగా ఇక్కడే గడిపేయాలనుకొని బ్యాగులు కూడా తీసుకొని వచ్చారు. చాలా సంతోషం. ఇంతగా మీరు దేవుని సన్నిధిని ఆకాంక్షించినందుకు, ఆయన సన్నిధి కొరకు తృష్ణగొని ఉన్నందుకు. అండ్ చాలా దూరాల నుంచి కూడా వచ్చారు, బహు ప్రయాసతో. ఇంతగా ఆయన సన్నిధిని అపేక్షించి ఆయన పాదాల చెంతకు వచ్చిన మిమ్మల్ని నిశ్చయంగా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. తప్పనిసరిగా మీరు బ్యాగులు తీసుకొని రాకపోయినా జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన నమ్మదగినవాడు. బైబిల్లో మన దేవుడికి మాట తప్పని వాడు అని మనం టైటిల్ పెట్టుకున్నాం. ఐడియా ఉంది కదా? ఆయన మాట తప్పుతాడా? తప్పడు కదా. ఎంతమంది ఒప్పుకుంటారు ఆయన మాట అంటే తప్పడని? ఖాయమే కదా. రైట్. దేవుడు మాట తప్పనివాడు. ఆయన మాట్లాడితే తిరుగుండదు అని మనందరం చాలా ఇష్టంగా పలుకుతాం ఆ మాటని. ప్రార్థనలో కూడా, దేవా నువ్వు మాట తప్పని దేవుడవయ్యా, నువ్వు మాటిస్తే నెరవేరుస్తావయ్యా, నువ్వు వాగ్దానం చేసావు కదయ్యా, సాయం చేయయ్యా అని మనం ప్రార్థన కూడా చేస్తాం. కొన్నిసార్లు కొన్ని విషయాలు చూసినప్పుడు కొంచెం నాకు కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి, కొన్ని ఆలోచనలు వస్తాయి. ఏదన్నా అన్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో తప్పడు అని కదా మనం ఫిక్స్ అయిపోయింది. కానీ కొన్నిసార్లు తప్పుతాడా అనే డౌట్ వచ్చింది నాకు. కొన్నిసార్లు తప్పుతాడా, మాట ఇచ్చి తప్పుతాడా, లేకపోతే మాట అని తప్పుతాడా అంటే కొన్ని సందర్భాల్లో ఆయన తప్పకుండా నెరవేర్చనే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో బైబిల్లో ఆయన అన్న మాట ఆయనే తప్పినట్టు, అలాగే మీరి నడిచేటట్టు ప్రోత్సహించడం కూడా నేను చూశాను. ఇది ఒక వింతైన విషయం, కానీ నిజం. మాట తప్పని దేవుడుగా మనం ఎరిగిన మన దేవుడు కొన్నిసార్లు తన అన్న మాటని తప్పి అడుగులు వేయటం అనేది నేను చూశా. ఏంది దేవుడిని మాట తప్పే దేవుడిగా పరిచయం చేస్తున్నావా అని ఆశ్చర్యపోకండి, కానీ నిజం అది. సింపుల్గా మీకు ఒక్క ఎగ్జాంపుల్ చూపిస్తా. ఆదికాండంలోనే 16 వచనం చదువు. 2:16 చదువు. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. అది తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఓకేనా? రైట్. తింటే చచ్చిపోతావు, తినొద్దు అని చెప్పాడు. మరి అది నిజమైతే మరి ఇప్పుడు 3వ అధ్యాయంలో వాళ్ళు అది తినగానే చచ్చిపోవాలి కదా. చచ్చిపోయారా? మరి అక్కడ మరి దేవుని మాట ఏమైనట్టు? ఇప్పుడు సరిపోయిందా నేను చెప్పింది? మాట తప్పని దేవుడు మన దేవుడు. వాగ్దానాలు ఇస్తే తప్పడు అన్నది ఎంత నిజమో, కొన్నిసార్లు మన మీదున్న ప్రేమను బట్టి, మన మీదున్న కృపను బట్టి, మన మీదున్న దయను బట్టి తన మాటలను ఆయనే రద్దు చేసుకునే ఘట్టం కూడా ఒకటి కాదు, బైబిల్లో అనేక ఘట్టాలు ఉన్నాయి. పాత నిబంధన నియమించింది ఎవరు? పెద్దగా చెప్పండి. ధర్మశాస్త్రాన్ని నియమించింది ఎవరు? మోషేనా?
దేవుని సెలవు లేకుండా మరి 10 ఆజ్ఞలు కానీ ధర్మశాస్త్రంలో అని ఇతర విషయాలు కానీ ఎట్లా తెలుసు మోషేకి? నియమించింది దేవదూతల ద్వారా నియమించబడిన, ఆమోదించి సంతకం చేసింది దేవుడే. కాబట్టి ధర్మశాస్త్రాన్ని నియమించింది, పాత నిబంధన ఆచార క్రతువు కాండలన్నిటిని కూడా నిర్ణయించింది ఆయనే. మళ్ళీ వాటన్నిటిని రద్దు చేసింది ఎవరు? విశ్రాంతి దిన ఆజ్ఞను నిర్ణయించింది ఎవరు? ఆయనే. క్రొత్త నిబంధన యోహాను సువార్త 5లో పనిగట్టుకొని విశ్రాంతి దినాన్ని మీర్పించింది ఎవరు? ఆయనే. అంటే కొన్ని ఆమోదిస్తాడు, అవసరమైతే వాటిని రద్దు కూడా చేస్తాడు. నువ్వే కదా వీటిని డిసైడ్ చేసింది, మళ్ళీ నువ్వు ఎట్లా రద్దు చేస్తావు అని మనం దేవుణ్ణి కంట్రోల్ చేయడానికి ట్రై చేయకూడదు. ఇదిగో ఈ విషయంలో నువ్వు ఇలా ఉండాలి అని చెప్పినప్పుడు ఇక అది ఆజ్ఞ. నేను దాన్ని రద్దు చేస్తున్నాను లేదా దాన్ని కొనసాగిస్తాను అనే హక్కు, అధికారం మొత్తం ఆయనకే ఉన్నాయి. నువ్వు ఓల్డ్ టెస్ట్మెంట్ అని పాత నిబంధన పెట్టి మళ్ళీ కొత్త నిబంధన కుదరదు. మేము పాత నిబంధనలు ఉంటే నువ్వేమిటో చెప్పడానికి నాకు అంటాడు. నువ్వేమిటో చెప్పడానికి నాకు అవసరమైతే ఓల్డ్ టెస్ట్మెంట్ పాత నిబంధన అని కొనసాగిస్తాను, లేకపోతే కొత్త నిబంధన చేస్తాను, లేకపోతే ఇంకో నిబంధన చేస్తాను, నువ్వేమిటి చెప్పడానికి అంటాడు. ఆయన సుప్రీం, సర్వాధికారి. అలాగని లాజిక్ లేకుండా, క్రమం లేకుండా ఎట్లా పడితే అట్లా చేయడు. ముందు చేస్తాడు, నీకు అర్థం కాకపోతే కారణాలు ఏంటో తర్వాత చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చేదవని ఘంటాపదంగా రాజీ లేకుండా చెప్పిన దేవుడే ఏదెను తోటలో ఆదాము హవ్వలు ఆ పండు తిన్నప్పుడు వారిని చంపలేదు, వారిని బ్రతకనిచ్చాడు. ఆ పండు తిన్నారు ఇద్దరు, అంజూరు పాకులు కచడాలుగా చేసుకొని కట్టుకున్నారు. దేవుడైన యెహోవా స్వరం విన్నప్పుడు పోయి పొదల్లో దాక్కున్నారు. పొదల్లో దాక్కున్నప్పుడు ఈయన వచ్చి కేకేశాడు, ఆదామా నీవెక్కడా అని. తోటలో నీ స్వరము విని ఉన్నప్పుడు నేను దిగంబరిగా ఉంటిని గనుక నేను భయపడి దాగుకొంటిని అని చెప్పాడు. అప్పుడు ఈయనంటాడు, నీవు దిగంబరివని నీకు చెప్పినవాడు ఎవరు? సరే దిగంబరి అయితే అయ్యావు, దాక్కోమని నీకు చెప్పినోడు ఎవరు? రోజు నా ముందుకి నువ్వు ఎలా ఉన్నావు అలా వచ్చేస్తావు. ఈరోజు దిగంబరిని నేను ఇలా ఉన్నాను అలా ఉన్నానని నువ్వు చెప్తున్నావు కదా, ఈ సంగతి నీకు చెప్పింది ఎవరు? నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన ఫలమును తింటివా అడిగాడు. తిన్నాను, కానీ నా అంతటి నేను తినలేదు, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ తీసుకొచ్చి నాకు ఇచ్చింది నేను తిన్నాను, కేసు ఆమెది నాది కాదన్నాడు. సరే ఏమమ్మా హవ్వా, ఎందుకు చేశావు ఈ పని? నీకు తెలియదా తినకూడదని? నాకేం తెలుసు, ఈ సర్పం నన్ను మోసపుచ్చింది. లేకపోతే ఇన్ని రోజులు తినను దాన్ని ఈరోజు తింటానంటే అర్థం కావట్లేదా నీకు? కనీసం తేడా పడ్డావు నాయనా క్షమించు అని కూడా అడగట్లా. అక్కడ క్షమాపణ కోరారా? మరి మనకు బైబిల్ ఏం రాశాడు? క్షమాపణ అడగండి నేను క్షమిస్తాను అన్నాడు. అడిగితే క్షమిస్తాను అన్నాడు, అడగకపోతే క్షమాపణ ఉండదు. మరి వీళ్ళు క్షమాపణ కూడా అడగల. పాయింట్ ఆలోచన చేయండి. క్షమాపణ అడిగారా? నేను తేడా పడ్డాం ప్రభా, తేడా పడ్డాం అన్నారా? అనలా. అయినా సరే వాళ్ళని పాడు చేయలే. పైగా వాళ్ళని మోసపూచినందుకు సర్పాన్ని శపించాడు. ఆదాంకేమో నీ ముఖపు చెమట కార్చి నువ్వు పంట పండించి తినాల్సిందే అన్నాడు. హవ్వకేమో నీ ప్రసవ వేదన గర్భవేదనను హెచ్చించేదను అన్నాడు. తర్వాత వాళ్ళిద్దరిని మరి చర్మపు చొక్కాయిలు చేయించి వాళ్లకు తొడిగించి వాళ్ళని తోటలో నుంచి బయటికి పంపించేశాడు. ఇవన్నీ గమనిస్తూ ఉంటే ఆయన అన్న విషయాలు చాలా చేయలా. చంపేస్తానన్నాడు, చంపలా. క్షమాపణ అడిగితే క్షమిస్తానన్నాడు, అడగకపోయినా వాళ్ళని క్షమించాడు. ఏమండి, కనీసం వాళ్ళని శాపానికి కూడా అప్పచెప్పలా. వాళ్ళని దెబ్బతీసిన సాతాను, అదే సర్పాన్ని శపించాడు తప్ప వాళ్ళకైతే జస్ట్ కొంచెం
కష్టము శ్రమ కొంచెం పెంచాడు తప్ప శాపగ్రస్తులుగా అయితే వాళ్ళని వదిలేలా. అంతేకాదు తోటలో నుంచి వాళ్ళని బయటికి వెలుపటికి నెట్టేయటం వెనక కూడా ఆయన ప్రేమ, ఆయన కృపే ఉంది. ఈ ఘట్టమంతా చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఎట్టివారము, మనం ఎలాంటి వారము, మంచివారమా చెడ్డవారమా అనే దాన్ని పరిగణలోకి తీసుకోకుండా కృప యొక్క ఏర్పాటు చొప్పున దేవుడు మన విషయంలో ఎంత శ్రద్ధ కలిగి, ఎంత మేలుకరమైన ఆలోచనలు కలిగి ఉన్నాడో కదా అనిపిస్తుంది. ఆయనను సరిగా అర్థం చేసుకుంటే నిరంతరం ఆయన ఏది చేసినా 100కు 100% మన మేలుని, మన క్షేమాన్ని, మన సంతోషాన్ని, మన ఆశీర్వాదాన్ని, మన భద్రతని, మన మంచిని కోరే ప్రతిదీ కూడా చేస్తాడు. మనకు కీడుకరంగా ఆలోచించేవాడు మన దేవుడు కాదు అని స్పష్టంగా అర్థమైంది. మరి మన కీడు కోరని వాడైతే బయటికి ఎందుకు నెట్టాలి? మరి తోటలోనే ఉంచితే శుభ్రంగా అక్కడే పండ్లు ఏదో తినేవాళ్ళు కదా అంటే కాదు, ఉండకూడదు వాళ్ళకి లోపల. దేవునికి స్తోత్రం. ఎందుకు ఉండకూడదు అంటే వాళ్ళ మంచి కోసమే ఉండకూడదు. కోపం వచ్చింది తప్పు చేసినప్పుడు, కానీ జాలిపడ్డాడు. కృప, కనికరం వచ్చింది. చచ్చిపోతావు అన్నాడు, అయినా ఆదాము తిన్నాడు చావునిలా. ఆ చావుని ఏం చేశాడంటే జస్ట్ మార్చాడన్నమాట. ఆదాము హవ్వల మీద నుండి ఆ మరణాన్ని ఒక పశువు మీదికి మార్చాడు. మార్చి దాని రక్తంతో వీరికి ప్రాయశ్చిత్తం చూపించి దాని చర్మమే వీరికి చొక్కాయలుగా తొడిగించాడు. లేకపోతే తోలు ఎక్కడి నుంచి వచ్చింది, చర్మం ఎక్కడి నుంచి వచ్చింది? అవునా? చర్మపు చొక్కాయలు తొడిగించడానికి వీరికి చర్మం ఎక్కడి నుంచి వచ్చింది? వధింపబడినటువంటి పశువు చర్మమే వారికి ఉపయోగపడింది. 2 విధాలుగా ఆ పశువు ఉపయోగపడింది. ఒకటి, స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా చెప్పండి. 2 విధాలుగా ఆ పశువు ఉపయోగపడింది. ఒకటి, వారి పాపానికి ప్రాయశ్చిత్తార్థమైన రక్తము చిందించి వారికి క్షమాపణను దేవుడు ఇవ్వడానికి ఆ పశువు యొక్క రక్తము ఆధారమైంది. అంతేకాదు, సిగ్గు తెలిసిన వారికి సిగ్గు కప్పుకోవటానికి ఆ పశువు యొక్క చర్మమే వస్త్రమైంది. ఈ 2 యేసు ప్రభువులో మనకు దొరికాయి. యేసు ప్రభు రక్తము ద్వారా మనకు పాపక్షమాపణ లభించింది, అది తిరుగులేని సత్యం. రెండవది, ఆయన చేసిన బలియాగము ద్వారా మన మీదికి రక్షణ వస్త్రం కప్పబడింది, పరిశుద్ధ వస్త్రం కప్పబడింది. లేకపోతే మనం దేవుని ఎదుట దిగంబరులుగా ఉంటాం. తెలుసా మీకు ఆ సంగతి? మనం దేవుని ఎదుట దిగంబరులుగా ఉంటాం. ఆ మాట ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం ఒకసారి తీసుకుంటే, బైబిల్ ఉన్న వాళ్ళు ఒకసారి బైబిల్ తీయండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. లవోదికయలోనున్న దూతకిలాగు రాయుము, ఎరుగుదును నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. చదువు తర్వాత కిందికి. నీవు దౌర్భాగ్యుడు, అక్కడ నుంచి గమనించండి, దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గ్రొట్టివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక, దిగంబరుడవు నై ఉన్నావని ఎరుగాక. అది దిగంబరుడేందండి? వాడేమనుకుంటున్నాడు? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. అంటే వెలిచూపులకి ఈ వ్యక్తి ఎలా ఉన్నాడంటే మంచి బట్టలు కట్టుకున్నాడు, అన్నీ కలిగి ఉన్నాడు, నాకేం కొదువు లేదు అని చెప్పుకుంటున్నాడు. కానీ వాని అసలు స్థితి ఏమో దేవుని ఎదుట ఎలా ఉందో దేవుడే మాట్లాడుతున్నాడు. మొట్టమొదట నీవు దౌర్భాగ్యుడవు అన్నాడు, దిక్కు మాలినవాడవు అన్నాడు, దరిద్రుడవు అన్నాడు, గుడ్డివాడవు అన్నాడు, దిగంబరుడవు అన్నాడు. 5 టైటిల్స్ ఇచ్చాడు. అందులో ఆఖరిది దిగంబరుడవు అంటే వస్త్రహీనుడవు. ఎవరిలా అయిపోతారు?
ఎవరు ఇలా పోగొట్టుకొని దేవుని ఎదురు దిగంబర్లు అయిపోతారు? ఏమో లవోదికయ సంఘ దూతకు సంబంధించి లవోదికయ సంఘ సంబంధులు ఇలా ఉన్నారు అని చెప్పి 7వ సంఘంగా దాన్నే చూపించి మాట్లాడాడు. అసలు ఆ పరిస్థితి విశ్వాసికి ఎందుకు వచ్చిద్ది? సంఘ దూతకి ఎందుకు వచ్చిద్ది? దేవునికి స్తోత్రం. అంటే ఎక్కడో ఏదో మిస్ అయ్యారు వాళ్ళు, ఎక్కడో ఏదో మిస్ అయ్యారు. ఏం మిస్ అయ్యారో మనం తెలుసుకోవాలనుకుంటే ప్రభు తను గూర్చి తాను చెప్పుకునేటువంటి ఆ టైటిల్స్లో, తను గూర్చి తాను చెప్పుకునే మాటల్లో వాళ్ళు ఏం మిస్ అయ్యారో దేవుడు దాన్ని ఎక్స్పోజ్ చేస్తాడు. అది వింత. సింపుల్గా మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఇప్పుడు 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, నేను దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నాను, 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకున్నాను, 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాను అని దీపస్తంభం యొక్క ప్రస్తావన తీసుకొచ్చాడు స్టార్టింగ్లో. అది ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం చూడండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా. దీపస్తంభము అనే మాట గుర్తుపెట్టుకోవాలి. 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకున్నాడు, 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నాడు. ఇక చివర్లో ఏమంటాడు తెలుసా? నీ కష్టమును, నీ సహనమును, నీ క్రియలను నేను ఎరుగుదును అని నువ్వు ఇలా ఎలా అని చెప్పి చివర్లో అంటాడు, మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి వచ్చింది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చెయ్యము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభము దాని చోటు నుండి తీసివేతును. స్టార్టింగ్ టైటిల్ ఏం చెప్పాడు? 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడని దీపస్తంభం ప్రస్తావన తీసుకొచ్చాడు. ఇక్కడ ఎఫెస్లోనున్న దూత గురించి మాట్లాడితే ఏమంటున్నాడు? దీపస్తంభం దాని ప్లేస్ నుంచి తొలగిస్తాను అనే వార్నింగ్ ఇచ్చాడు. అర్థమైందా? అంటే స్టార్టింగ్ టైటిల్లో తను చెప్పుకున్నటువంటి విషయానికి ఇక్కడ జరుగుతున్న లోపానికి సంబంధం ఉందన్నమాట. ఆ టైటిల్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం మిస్ అయ్యారో మనం తెలుసుకోవచ్చు. ఏం మిస్ అయ్యారు వీళ్ళంటే, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అన్నాడు. దీపస్తంభం దేనికి సాదృశ్యం అండి? ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు, ఆ 7 నక్షత్రములు 7 దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. దీపస్తంభం సంఘమునకు గుర్తు. నీ దీపస్తంభమును తొలగిస్తాననే మాట వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు దీపస్తంభం అంటే ఏంటది? సంఘము. దాని మీనింగ్ ఏంటంటే, మొదట ఉండినటువంటి ప్రేమ, ఆసక్తి, భక్తి, దానికి సంబంధించినటువంటి క్రియలు నువ్వు కోల్పోతే సంఘము కూడా దాన్ని కోల్పోతుంది. చివరికి దాని స్థానాన్ని అది కోల్పోతుంది. జాగ్రత్త పడమని వార్నింగ్ ఇచ్చాడు. సంఘమునకు కేంద్ర బిందువు, దేవుడు అత్యంత ఇష్టముగా భావించే ముఖ్యమైన సంగతి ఏమిటంటే ప్రేమ. ప్రేమ. తమ్ముడా స్తోత్రం చెప్పండి అందరూ. ఒకసారి పక్కన వాళ్ళ చేతులు కలపండి, ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఈ మధ్య ఎండ తక్కువగా ఉంది, క్లైమేట్ కొంచెం చల్లగా ఉండేసరికి ఒక రకమైన మత్తు వస్తూ ఉంటుంది. ఏం చేద్దాం, మనకేమో ఆశ దేవుని వాక్యం వినాలని. ఒకసారి చేతులు కలపండి, సరిగ్గా ముఖాలు చూసి కలపండి. ఏంటండి సిగ్గుపడతారు? కలపండి. ప్రైజ్ లార్డ్, దేవుడు నిన్ను దీవించుగాక అని చెప్పండి. ఆ చేతులు అట్లే పట్టుకొని అడుగు, చేతులు పట్టు. దేవుడు నిన్ను దీవించుగాక, దేవుడు నిన్ను దీవించుగాక, దేవుడు నన్ను కూడా దీవించుగాక. అంటే మీరు ఆమె అన్నారు, థ్యాంక్ యూ, మిమ్మల్ని మీరు అనుకోమని చెబుతున్నాను నేను. ఏమండి బాగా వినండి. పైన ఆయన గురించి ఆయన చెప్పుకున్న మాట మనం కానీ అబ్జర్వ్ చేయగలిగితే కింద దాని లోపం ఏంటో కూడా మనకి అర్థమైపోయింది. ఇప్పుడు 2వ సంఘాన్ని చూద్దాం మనం. స్మరణలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము. ప్రకటన గ్రంథం తీసుకొని ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చదువు. 8వ వచనం, ప్రకటన గ్రంథము 2:8 చదువున్నాను. స్మరణలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయుము, మొదటి వాడును కడపటి వాడునయుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు. మృతుడై మరలా బ్రతికిన వాడని తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. కింద వాళ్ళని మెచ్చుకుంటూ
మరణము వరకు నమ్మకంగా ఉండుము అని మరణాన్ని గూర్చి ప్రస్తావన తెచ్చాడు. పైన తన గూర్చి తాను చూపించుకుంటున్న మాటలోనేమో మృతుడే మరలా బ్రతికిన వాడని మృతిని గురించి మాట్లాడాడు. కింద వివరణలో కూడా మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను, ఎందుకంటే 10 దినాలు అపవాది చెరలో వేయించబోతున్నాడు, మరణం వరకు నమ్మకంగా ఉండు. ఒకవేళ నువ్వు నా కోసం ప్రాణం పెట్టాల్సి వచ్చినా ఏం వెనకాడొద్దు, ప్రాణం పెట్టు, ఎందుకంటే నేను మృతుడై తిరిగి బ్రతికాను, నిన్ను కూడా బ్రతికిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవ విషయం, అట్లాగా మూడవ సంఘానికి ఏమని ఇప్పుడు మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? ఎంతమందికి అర్థమవుతుంది? సరిగ్గా చేతులు ఎత్తి చూపించండి. నిజంగా అర్థమవుతుందా? రైట్. సంఘములో ఏముందో మనం తెలుసుకోవాలంటే ఆ సంఘానికి ప్రభు తను తాను ఎలా ప్రత్యక్షపరుచుకుంటున్నాడో ఆ ప్రత్యక్షతను మనం కానీ చదివినట్టయితే కింద సంఘములో మంచో చెడో రెండు బయటపడతాయి. ఇప్పుడు మూడవ సంఘానికి తను తాను ఏమని బయలుపరుచుకుంటున్నాడో చూద్దాం. 12వ వచనం, పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, ఇక్కడ ఖడ్గాన్ని చూపిస్తున్నాడు. అది వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం. ఇదే మాట ఈ 2 అంచులు గల ఖడ్గము కంటే కూడా శక్తివంతమైనదని ఒక విషయాన్ని గురించి హెబ్రీ పత్రికలో మాట్లాడాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము. బైబిల్ ఉన్నోళ్ళు కొంచెం తిప్పుతా ఉండండి, అప్పుడు మీకు 12వ వచనం చదువు అమ్మా. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. ఇక్కడ దేవుని వాక్యము సజీవమైన బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి. 2 అంచులు గల ఖడ్గాలు వాడిగా ఉంటేను వాటికంటే కూడా వాడిదై ఉండి పదునైనదై ఉండి ప్రాణాత్మను క్రియలను మూలుగలను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఇక్కడ 2 అంచులు గల ఖడ్గాన్ని ప్రస్తావించాడు. ఇదే మాట అక్కడ 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా అని తను తాను చూపించుకున్నాడు. 2 అంచులు గల ఖడ్గం అంటే ఏమై ఉండొచ్చు? ఇప్పుడు చూపించాక దేని గురించి మాట్లాడేటప్పుడు ఆ ప్రస్తావన తెచ్చాడు? వాక్యాన్ని గురించి. అంటే పెర్గములో ఉన్న సంఘములో అన్నీ బాగున్నాయి కానీ వాక్య విషయంలో కూడా చాలా వరకు బాగుంది, కానీ ఒక కీలకమైన విషయంలో నువ్వు తేడా పడ్డావు. దాని విషయంలో నువ్వు బ్యాలెన్స్ అవ్వాలి, లేకపోతే ఇబ్బంది పడతావు నువ్వు అని చెప్పాడు. వాక్యం విషయంలో నువ్వు రాజీ పడుతున్నావు అన్నాడు. ఎక్కడ అంటే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించు వారు నీలో ఉన్నారు. చదువు. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించు వారు నీలో ఉన్నారు. అద్దుగద్దుగదు. నికోలాయితుల బోధలు దేవుడికి నచ్చవు. అలాగే బిలాము బోధ దేవుడికి నచ్చదు. అంటే ఈ సంఘం, పెర్గములో ఉన్న సంఘము వాక్యం విషయంలో రాజీ పడింది, దుర్బోధను కొంత తనలో ఉండనిచ్చింది. ఏం చేసింది? ఇది దుర్బోధను కొంత ఆమోదించింది. అంటే కొన్ని సంఘాలు వాళ్ళు ఏమంటారో తెలుసా? బ్రదర్ మనకి లవ్ కావాలి బ్రదర్, సిద్ధాంతాలు వద్దు బ్రదర్ మనకి అనే వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళు బిలాముని కూడా ఉండనిద్దాం బ్రదర్, బిలాం కూడా మనకు అవసరం బ్రదర్, మనం ఎవరితో శత్రుత్వం పెట్టుకోవద్దు బ్రదర్, లవ్ కావాలి బ్రదర్, మనకి లవ్ కావాలి. ప్రేమ అవసరమైందే, కానీ ప్రేమ దుర్నీతి యందు సంతోషింపక సత్యమునందు సంతోషించును అని రాయబడి ఉంది. ప్రేమ దుర్నీతి యందు సంతోషించదట, సత్యమునందు సంతోషించిదట. అంటే నీవు నిజంగా ప్రేమ కలిగిన వాడవైతే అబద్ధముతో రాజీ పడవు, సత్యమును బట్టి సంతోషిస్తావు, సత్యంతో సమ్మతిస్తావు, సత్య సంబంధుల్ని మాత్రమే నీ సహవాసములో కలిగి ఉండటానికి ఇష్టపడతావు. అది లేదు ఏ బోధైనా పర్వాలేదండి, మనం ఎవరితో శత్రుత్వం పెట్టుకోకూడదు. షాలేం రాజు గారు ఆయనతో వచ్చిన గొడవ అదే, సత్యం గొడ్డుకు సత్తాడు. కొంతమందిని శత్రువుల్ని చేసుకున్నాడు. కొంతమందికి ఒకప్పుడు ఎంత ఇష్టం ఉండే,
పాస్టర్లకు కొంతమందికి ఆయన అంటే సిద్ధాంతాలు ఎత్తాడు, కొంతమంది పాస్టర్లు ద్వేషించడం మొదలు. పాస్టర్లకు ఒక నమస్కారం, విశ్వాసులకు డబల్ నమస్కారం. సత్యం విషయంలో రాజీ పడితే ప్రేమ కలిగి ఉండాలన్నది ఎంత వాస్తవమో, ప్రేమ కలిగి సత్యమే చెప్పాలన్నది కూడా అంతే వాస్తవం. దేవునికి మహిమ. సత్యాన్ని తొంగలో దొక్కి ప్రేమ కలిగి ఉందామంటే అసలు అదేం ప్రేమ? అట్లయితే సత్యాన్ని తొంగలోకి సైతాను కూడా ప్రేమిద్దామా? మరి సైతాను కూడా, మరి దయ్యాల బోధన మనం ద్వేషించకపోతే దయ్యాలను కూడా లవ్ చేద్దామా? మరి ఇంకేం, మరి చక్కగా దయ్యాలు పండగ చేసుకుంటే గొడవే ఉండదు. ఇక దయ్యపు బోధలను అరికట్టుటయే సత్య సంబంధుల లక్షణం. అలా సత్యం కొరకు నిలబడిన వాడే నిజమైన ప్రేమ కలిగిన వాడు. సత్యం విషయంలో, సిద్ధాంతం విషయంలో రాజీ పడిపోయి ఏం పర్వాలేదు మనకి లవ్ కావాలనుకుంటా సాగిపోతే జనాలకు, చూసేవాళ్ళకి ఏదన్నా బాగా అనిపించవచ్చు, కానీ దేవుడు ఒప్పుకోడు. అదే ఇక్కడ పెర్గం సంఘానికి చెప్తున్న మాట. అర్థమైందా? దేవుడు ఒప్పుకోడు. బిలాము బోధన అనుసరించువారు నీలో ఉన్నారు, అలాగే నికోలాయితుల బోధనలు అనుసరించువారు నీలో ఉన్నారు. ఈ రెండు బోధలను ఆయన ద్వేషించాడు. బిలాము బోధ విన్నందున బాలాకుగాడు చేసిన పనికి ఇశ్రాయేలులో దాదాపు 22,000 కంటే ఎక్కువ మంది తెచ్చారు. దేవుని ప్రజలు హతులైపోయారు, నాశనమయ్యారు దేవుని ప్రజలు. అంత భయంకరమైన బోధ బిలాముగాడిది. ఎట్లా ఏకీభవిస్తావు నువ్వు ఆ బోధనల్ని బయట పెట్టాలా, వాటిని ఎండగట్టాలా, వాటిని విసర్జించాలా, వాటిని నెట్టివేయాలా. ఆ బోధని ఆమోదించకూడదు. ఇక్కడ ఆ బోధ గురించి కింద వార్నింగ్ ఇవ్వటానికి పైన తను తాను ఎలా పరిచయం చేసుకున్నాడు? 2 అంచులు గల ఖడ్గము చేతబట్టిన వాడు. దేవునికి మహిమ. ఇట్లా ప్రతి సందర్భాన్ని మనం అబ్జర్వ్ చేస్తే తను ఎలా పరిచయం చేసుకున్నాడో కింద లోపాలు కూడా మనకి కనపడతాయి. ఏమండి? 4వ సంఘంతో ఏం మాట్లాడాడో చూద్దాం. తుయతైరా 18వ వచనం. అగ్ని జ్వాల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములనుగా దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా. అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను. నేను పైకి చూసేవాడిని కాదు, హృదయాంతరంగాల్లోకి చూసేవాడిని. అగ్ని జ్వాలల వంటి నేత్రాలంటే అర్థం ఏంటో తెలుసా? ఇక ఆ కళ్ళకి ముసుగేముండదు, ఆ కళ్ళకి మరుగేముండదు, మొత్తం తెలుసు. తుయతైరా సంఘపు దూత, ఎవరిని పెట్టావు నీ సంఘంలో? అన్నీ బాగానే చేస్తున్నావు, కాదని నేను అనట్లేదులే, కానీ యెజబేలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. నాకు తెలియదు అనుకున్నావా? నేను చూడలేదు అనుకున్నావా? అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాణ్ణి నేను అన్నాడు ఆయన. చూడండి, తుయతైరా సంఘంలో యెజబేల్ ఆత్మ పనిచేస్తుంది. అగ్ని వంటి నేత్రాలు గలవాడు, అపరంజి పాదములు గలవాడు. అపరంజి పాదాలంటే ఏంటో తెలుసా? బంగారు పాదములు అంటే సరి అయిన నడత కలిగిన వాడు, చక్కని నడత కలిగిన వాడు. వంకర టెంకర అడుగులను వెయ్యడు, వేస్తే ఒప్పుకోడు. స్తోత్రం. అన్నీ బాగానే ఉన్నాయి బాబు. ఒక అమ్మగారిని ఉంచావు నువ్వు సంఘంలో. యెజబేలను స్త్రీని ఉండనిచ్చుచున్నావు. తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబేలను స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపుచ్చుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తుయతైరా సంఘంలో ఎవరో అమ్మగారు ఉంది. మొత్తానికి అమ్మగారి మీద యెజబేల్ ఆత్మ ఉంది. ఆ యెజబేల్ ఆత్మ తప్పుడు బోధని బోధిస్తుంది, రాంగ్ డాక్ట్రిన్ బోధిస్తుంది. దాన్ని కనిపెట్టేశాడు. మళ్ళా దూతున్నాడు, ఆమె కూడా ఉంది. 2 పెత్తనాలు నడుస్తున్నాయి ఆ సంఘంలో. ఇక్కడ దూతకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఎందుకు ఉంచావు ఆమెని? ఎందుకు రాజీ పడ్డావు ఆమెతో? లేదు ప్రభు, లవ్ కావాలి కదా ప్రభు.
లవ్ కావాలి. ఎవరిని తృణీకరించకూడదు ప్రభా, మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు తండ్రి. మనం ఆమె ప్రవక్తి నేను చెప్తుంది కాబట్టి నేను కూడా ఆమోదించాను. మరి సామాన్యం ఆ ప్రవక్తి మా సంఘంలో ఉంటాం, గొప్ప ప్రవక్తిని మా సంఘంలో ఉంటాం, మాకు సంతోషకరం కదా, అందుకని ఉంచావు. ఒరే దౌర్భాగ్యుడా, సంఘంలో ఉంచావు, ఏం బోధిస్తుంది? నా దాసులను మోసపుచ్చుతుంది, నా దాసులను భ్రష్టత్వంలోకి తీసుకెళ్తుంది, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లును జారత్వము చేయనట్లును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపుచ్చుచున్నది. వారి నడతలు తప్పిపోయేటట్టు చేస్తుంది. నేను ఊరుకోను, నేను చూస్తున్నా, అగ్ని వంటి నేత్రాలతో చూస్తున్నా. అపరంజి పాదములు గలవాడను, నేను ఒప్పుకోను అని అగ్ని వంటి నేత్రాలతో సంఘములో రహస్యంగా పెత్తనం సాగిస్తున్నటువంటి యెజబెలును పట్టుకున్నాడు ఆయన. పైన పైన మ్యాటర్ చదివితే కింద అసలు కేసు ఏందో అర్థమైద్ది. కేసు అర్థం కావాలంటే పైన మ్యాటర్ చదవాలి. అయిపోలా. 5వ సంఘం, సార్దీస్లో ఉన్న సంఘం ఏం చెప్పాడో చూడు. 3వ అధ్యాయం 1వ వచనం. చెప్పండి, స్తోత్రం చెప్పండి. అబ్బాయి అంత నీరసంగా అయితే కష్టం, గట్టిగా చెప్పాలి, ఇంకా ఉజ్జీవంగా. ఇప్పుడు చదువు. సార్దిస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా. నీ క్రియలను నేను ఎరుగుతున్నా. 7 నక్షత్రాలని దూతల గురించి మాట్లాడాడు. 7 నక్షత్రాలు, 7 దూతలు, 7 దీపస్తంభములు, 7 సంఘములు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 7 నక్షత్రాలని సేవకుడి గురించి మాట్లాడాడు. తర్వాత దేవుని 7 ఆత్మలను గూర్చిన ప్రస్తావన తీసుకొచ్చాడు. అంటే ఆత్మలను గూర్చిన ప్రస్తావన తీసుకొచ్చాడు, అండ్ ఆయన దూతలను గూర్చిన ప్రస్తావన తీసుకొచ్చి ఇక్కడ డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఏమంటే, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. చదువు కింద. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. దేవుని 7 ఆత్మలు అంటే ఏంటో తెలుసా? సంపూర్ణమైన దానికి గుర్తు, సంపూర్ణ ఆత్మ. అక్కడ 2 సార్లు 7 అనే ప్రస్తావన తీసుకొచ్చాడు. పైన చెప్పిన 7కి కింద చెప్పిన సంపూర్ణతకు సంబంధం ఉంది. 7 నక్షత్రములు అన్నాడు, 7 నక్షత్రములు కుడి చేత పట్టుకున్నాడు. అలాగే దేవుని 7 ఆత్మలు గలవాడు. 2 సార్లు 7 ప్రస్తావించి కింద అన్నాడు, నీ క్రియలు సంపూర్ణంగా నాకు కనపడలేదు అన్నాడంటే సంపూర్ణతను గూర్చినటువంటి విషయంలో దేవుడు అభ్యంతర పడుతున్నాడు. సార్దీస్ సంఘాన్ని గూర్చి వెలిచూపులకు జీవించుచున్నట్టు కనపడుతుంది. సార్దీస్ సంఘాన్ని చూస్తే ఎవరైనా సరే మృత స్థితిలో ఉన్న సంఘము అనరు. అబ్బో అద్భుతంగా ఉంది ఆ సంఘం, జీవం కలిగిన సంఘం, ప్రభావంతో నిండిన సంఘం, ప్రకాశంతో నిండిన సంఘం అని చూసేవారికి చూపరులకు అది జీవించుచున్న సంఘము వలె ఆర్భాటంగా హడావుడిగా హంగు పొంగులతో కనపడుతుంది. కానీ దేవుడు పట్టుకున్నాడు, అది సంపూర్ణంగా లేదు. రెండవది, పేరుకి జీవించుచున్నావన్న పేరుంది కానీ అది మృత స్థితిలో ఉంది. నేను సంపూర్ణతను ఇష్టపడతా, సగం సగం నాకు ఇష్టం లేదు. ఎందులోనైనా నాకు సంపూర్ణంగా కావాలి. దేవునికి స్తోత్రం. నీ క్రియలు నాకు సంపూర్ణంగా కనబడలేదు. చదువు. గనుక జాగరూకుడువై చావనయున్న మిగిలిన వాటిని బలపరుచుము. నీవెలాగు ఉపదేశము పొందితివో ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకునని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. దేవునికి స్తోత్రం. కొంతమంది సంపూర్ణత్వంలోనికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పర్వాలేదు. కొంతమంది తెల్లని వస్త్రాలు, సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొని క్రమముగా నడుస్తున్న వాళ్ళు కొంతమంది నీతో ఉన్నారు. వాళ్ళు నాతో తిరుగుతారు, కానీ నీ క్రియలు నాకు సంపూర్ణంగా కనపడలా. ఓ నాయకుడా, నీలో లోపాలు కనపడుతున్నాయి, నాకు నువ్వు సరిదిద్దుకోవాలి. లేకపోతే నేను దొంగవాలే వస్తా, ఏ గడియని నీ మీదికి వస్తానో నీకు తెలియదు. ఇక్కడ సంఘ నాయకుని మీదికి వస్తానంటున్నాడు.
కాబట్టి నువ్వు జాగ్రత్తగా నీ సంపూర్ణత్వం విషయంలో జాగ్రత్త పడాలి. నీ క్రియలు నాకు సంపూర్ణంగా కనబడట్లేదు. అన్ని విషయాల్లో నువ్వు క్రమపరచబడి అన్ని విషయాల్లో సంపూర్ణత కలిగి నువ్వు అడుగులు వేయాలని సంపూర్ణతను గురించి వార్నింగ్ ఇవ్వడానికి పైన 7 ఆత్మలు 7 నక్షత్రాలని 7 అనే ప్రస్తావన తీసుకొచ్చి ఆ పైన ప్రస్తావన చదివితేనే కింద సంపూర్ణత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు అన్నది మనకు అర్థమైద్ది. ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం. 5. 6వది కూడా చూడండి, వచ్చాంగా వరుసలోకి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపేగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. ఇక్కడేందో మరి తలుపు తీసే విషయం వేసే విషయం మాట్లాడాడు. అంతేకాదు సత్యస్వరూపినని తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు మరి ఫిలదెల్ఫియా సంఘానికి. 2, ఎవడు వేయకుండా తలుపు తీసేవాడు, ఎవరు తీయకుండా తలుపు వేసేవాడట. మరి అంటే తలుపు మూసేవాడిని నేనే, తెరిచేవాడిని నేనే అని చెప్తున్నాడు. అండ్ సత్యస్వరూపిని అని చెప్తున్నాడు. ఇంతకు ఈ సంఘానికి ఏం చెప్పబోతున్నాడో అంటే ఏం లేదు, ఆ సంఘాన్ని మెచ్చుకుంటున్నాడు. ఆ సంఘానికి వార్నింగ్ లేదు, మెప్పుకోలుంది, అక్కడ ఆదరణ ఉంది. చదువు కింద, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు తలుపు ప్రస్తావన తెచ్చాడు. మళ్ళా చూడు, ఎవడును వేయలేకుండా తీయువాడును. దేని గురించి మాట్లాడాడు? పైన తన గురించి తాను చెప్పుకునేటప్పుడు తలుపుని గురించి మాట్లాడాడు. కింద ఏం చెప్తున్నాడు? తలుపు ఇదిగో నీ ఎదుట తీసియుంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే కింద అసలు సంఘం యొక్క సమస్య ఏమిటో మనం తెలుసుకోవాలంటే పైన దేవుడు తన గురించి తాను ఏం చెప్పుకుంటున్నాడో మనకు అర్థమైతే కింద సంఘం యొక్క సమస్య మనం గుర్తుపట్టొచ్చు. ఇప్పుడు ఇక లవోదికయ సంఘం దగ్గరికి వద్దాం. లవోదికయ సంఘంలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, దేవుడు వాళ్ళని చూస్తుంటే ఒక రకంగా కనపడుతున్నారు, వాళ్ళకోళ్ళు ఒక రకంగా కనపడుతున్నారు. లవోదికయ సంఘదూత ఏమనుకుంటున్నాడో తెలుసా? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొనుచున్నాను, నాకేమీ కొదువలేదు, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నాం మేము అనుకుంటున్నారు వాళ్ళు. ఆ సంఘం దానిలో పట్టుకున్నాడు కేసు. ఏం కేసు? అసలు ఆ సంఘం యొక్క సమస్య ఏంటో తెలుసుకుందాం రండి. ఆ విషయంలో ప్రభు తను గూర్చి తాను ఏం చెప్పుకున్నాడో చదువుదాం. అప్పుడు సంఘం లోపం అర్థమైంది మనకి. రా 14వ వచనం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, ఆమేన్ అనువాడు అంటే అగునుగాక అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా. దేవునికి మహిమ. ఇక్కడ మిగిలిన చోట్ల ఎక్కడా కూడా ప్రస్తావించని కొన్ని ప్రత్యేకమైన విషయాలు మాట్లాడాడు. మొట్టమొదట చెప్పుకున్నాడు ఆమెన్ అనేవాణ్ణి అని. రెండో చెప్పుకున్నాడు నమ్మకమైన సత్య సాక్షిని. మూడో చెప్పుకున్నాడు దేవుని సృష్టికి ఆదియునైన వాణ్ణి అని. ఆది నేను, నమ్మకస్తుణ్ణి నేను, సత్యం నేను, సత్య సాక్షిని నేను, ఆమెన్ అనేవాణ్ణి నేను అని ఇన్ని టైటిళ్ళు తన గురించి తాను చెప్పుకున్నాడు. అంటే కింద సంఘంలో చాలా కనపడ్డాయి లోపాలు. బాగా బాధపడ్డాడు ఆ సంఘం గురించి. ఆ సంఘం ఎంత దారుణంగా ఉందంటే చల్లగా లేదు, వెచ్చగా లేదు. వాళ్ళకి తెలియదు, ఒకటి చెబితే వినరు. చల్లగా లేదు, వెచ్చగా లేదు, నులివెచ్చనగా ఉన్నది. అంతేకాదు ఇంకా ఏ విధంగా ఉందో తెలుసా? దౌర్భాగ్య స్థితిలో, దిక్కుమాలిన స్థితిలో, దిగంబరత్వంతో ఉన్న స్థితిలో, గుడ్డితనంలో దేవుడు ఏవేవైతే అసహించుకుంటాడో అవన్నీ కలిగి ఉన్న సంఘంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అసలు యేసు ప్రభువునే విసర్జించిన సంఘంలాగా ఈ సంఘం కనపడుతుంది. పైకి యేసయ్య పాటలే పాడుతున్నారు, యేసయ్య ఆరాధనే చేస్తున్నారు, క్రిస్మస్ పండగ చేసినట్టు. దేవునికి స్తోత్రం. పేరేమో క్రిస్మస్, ఇక జరిగే తంతంతా ఈవిడ ఆనందం వాడిది.
అసలు అసలు ఆ క్రీస్తు ఏం చెప్పాడో, క్రీస్తు ఏం కోరుతున్నాడో, క్రీస్తు ఎలా నడవమంటున్నాడో, క్రీస్తు దేన్ని బట్టి సంతోషపడతాడో ఇవన్నీ అనవసరం. ఏం చేయాలి, ఏంది కళ్ళకళ్ళాడుతున్నామంటే కిస్మిస్లే అంటాడు. వెలిచూపులకు చూస్తే సూపర్గా చేసినట్టు ఉంటుంది, కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఆ దేవుడు చెప్పిన దానికి బయట ప్రవర్తనకి అసలు సంబంధమే లేదు. డీజేలు పెట్టి డ్యాన్సులు వేసి డ్యాన్స్ పార్టీలు పెడతారు కొంతమంది. ప్రేమతో యేసయ్య చూసి సంతోషపడాలి, యేసయ్య చూసి ముచ్చటపడాలి. అబ్బా ఏమి ఎగురుతున్నారు బిడ్డలారా, ఈ ఆనందం అంతా నన్ను బట్టే కదా. ఆహా బహుగా ఎగురుచుంటిని మీరు, మిమ్మల్ని బట్టి నేను ఎంతో సంతోషించుచుంటిని, మీ కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నది. ఎందుకు? బహుగా ఎగిరితిరి కాబట్టి. పెళ్లి కావాల్సిన వాళ్ళు, యవ్వనస్తులు, ఆడపిల్లలు అసలు బాగా ఎగిరారు మీరైతే మరీ దారుణంగా. కాబట్టి మీరందరూ కలిసి ఇంతగా నాట్యం ఆడితిరి కనుక మీ కొరకు ఇక మీదట నీతి కిరీటం ఉంచి తిని, మీరు రావటం ఆ కిరీటం పెట్టడమే. ఎందుకంటే నా పండగ మీరు అలా చేశారు, మరి మామూలుగా చేయలే. డీజే తప్పితే రెండోది బెట్ల. చుట్టుపక్కల జనాలు గుండెలు అదిరిపోవునంతగా మీరు నాకు కిస్మిస్ పండగ చేశారు మీరు అంటాడా? పేరేమో క్రీస్తుది, జరిగే తంతంతా అబ్బా కుమారులారా ఎంత గొప్పవాళ్ళు. క్రిస్మస్ సందర్భంగా సత్యహరిశ్చంద్ర వేయించారు, సూపరు. కాటి సీన్ అయితే అదిరిపోయింది. ఇక మీదట మీ కొరకు నీతి కిరీటం ఉంచేదని అంటాడు. అబ్బా చింతామణి నాటకం అద్భుతంగా వేయించారు. ఇవన్నీ అసలు నా బొమ్మ అయితే లైటింగ్తో వేయించారు మీరు, అసలు భలే వేయించారు నా బొమ్మ లైటింగ్తో. ఎంట్రన్స్ ద్వారం బొమ్మ అయితే మామూలుగా వేయించలా. మా అమ్మ మేరమ్మ, నా బొమ్మ, రెండు బొమ్మలు బ్రహ్మాండంగా వేయించారు మీరు, అసలు మామూలుగా వేయించలా. ఒక పక్క నేను, ఒక పక్క మా అమ్మ. అద్భుతం. ఇక మీదట మీ కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు లైటింగ్ వేసుకొని దేవుణ్ణి మయంపరుచుకొని వాక్యాలు రాసుకొని ఏం చేస్తావు? నువ్వు ఏది చేసినా ఫస్ట్ దేవుడు తన వాక్యంలో ఏం చెప్పాడో దాన్ని నువ్వు అనుసరిస్తున్నావా లేదా, దాన్ని బట్టి అడుగులు వేస్తున్నావా లేదా అనేది మొదట మనం గమనించాలి. నీ ప్రేమను బట్టి, నీ ఉత్సాహాన్ని బట్టి నువ్వేం చేస్తున్నావు అది కూడా వాక్యం సమ్మతిస్తుందా లేదా అనేది చూసుకొని చేయి. కానీ ఈరోజు హద్దులు దాటిపోయింది. సంఘం పరిస్థితి ఎలా ఉందంటే లవోదికయ అనుభవంలోకి వచ్చింది. ఎంత దారుణంగా ఉందో. చల్లగానైన ఉండు, వెచ్చగానైన ఉండు, నులివెచ్చని స్థితి ఏల సోదరా. చల్లగానైన ఉండు, వెచ్చగానైన ఉండు, నులివెచ్చని స్థితి ఏల సోదరి. నా నోటి నుండి ఉమ్మి వేయదలచి ఉన్నాను, నా నోటి నుండి ఉమ్మి వేయదలచి ఉన్నాను. యేసు అన్న మాటను మరువబోకుమురన్న, యేసు అన్న మాటను మరువబోకుమురన్న. జీవించుచున్నవన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. జీవించుచున్నవన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుమురన్నా, ఆ మొదటి క్రియను చేయుమురన్నా. జీవించుచున్నవన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. పండగంతా యేసు ప్రభు పేరు మీదే జరుగుతుంది, కానీ యేసును విసర్జించేశారు. యేసు మాటలను విసర్జించారు, యేసు చెప్పిన వాటిని విసర్జించారు, యేసు చూపిన మాదిరిని విసర్జించారు. విసర్జించేశాం అంటే బాగుంటుంది, ఎదుటివాడి మీద చెప్పడం ఎందుకు?
యేసు మాటలు విసర్జించబడ్డాయి, యేసు ఆలోచన ధోరణి విసర్జించబడింది, యేసు మాదిరి విసర్జించబడింది. పండగ యేసుకే జరుగుతుంది, కానీ యేసేమో దర్వాజా బయట ఉన్నాడు. అక్కడే చెప్పాడు, ఆ కిందే చెప్పాడు, ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినెడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు అనుకుంటున్నారు లోపల నన్ను కాదురా బాబు, నన్ను బయట పెట్టి పండగ లోపల చేస్తున్నారు. పేరేమో నాది, కానీ మీ బతుకంతా, మీ బతుకులో నేను లేను, మీ జీవితంలో నేను లేను, నాకు సరైన స్థానం లేదు, నా మాదిరి మీరు తీసుకోలేదు, నా మాటలు మీరు తీసుకోలేదు. పాపం విషయంలో మారు మనసు లేదు, పశ్చాత్తాపం లేదు, నిర్భీతిగా, నిర్లజ్జగా, నిర్భయంగా పాపం చేసేస్తారు మీరు. అన్య జనులలో నా నామం దూషణ పాలవుతుంది నీ క్రియల వలన, అయినా మీరు పట్టించుకోరు. క్రిస్మస్ రోజు మాత్రం నాకు పండగ చేస్తారు, కానీ అన్యజనుల మధ్య సంవత్సరం అంతా మీ వలన నా నామం దూషింపబడిన సంగతిని మీరు ఆలోచన చెయ్యరు. దినమెల్లా మిమ్మును బట్టియే కదా నా నామం దూషించబడుతుంది. అరే, ఇలా ప్రవర్తించడం ద్వారా అన్యజనుల్లో నా ప్రభునామానికి దూషణ వచ్చిందన్న బాధ, భయము, వీసుమంత కూడా లేదు. మళ్ళా క్రిస్మస్ రాగానే ఐఎమ్ క్రిస్టియన్ అని పై స్టార్ పెడతావు నెత్తిన. ఎవరిది ఆరాధన? క్రైస్ట్ మాస్ ఎవరిది? పేరేమో క్రిస్మస్, నా ఆరాధన అని చెప్పని పెట్టి సంవత్సరం అంతా లోకాన్ని ఆరాధించుకుంటూ తిరుగుతూ ఉన్నారు. లోక పోకడలతో ఏకీభవిస్తూ, లోకంలో వెచ్చలవిడిగా బ్రతుకుతూ, మళ్ళా సంవత్సరాంతం వచ్చేటప్పటికి నాకు స్పెషల్గా పండగ చేస్తాం. ఎవడికి కావాలరా మీ పండగలు? నిజంగా నన్ను తన యందు కలిగి ఉన్నవాడు, నిజంగా నా మాటల్లో ప్రయాణించేవాడు, నిజంగా నా మాదిరి తీసుకున్నవాడు, నిజంగా నాలో ఆనందాన్ని వెతుక్కున్నోడికి రోజు పండగ రా పిచ్చోడా, రోజు పండగ. పిచ్చిదానా, సంవత్సరానికి ఒకసారి పండగ కాదు, ప్రతిరోజు పండగే. ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేశావు పండుగ, వెలిగావు నిండుగా. చేశావు పండుగ, వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆదిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. దేవునికి స్తోత్రం. చేశావు పండుగ, వెలిగావు నిండు. రోజు పండగే. నన్ను ప్రేమించి నిజంగా నన్ను ఆత్మలో ఆరాధించేవానికి, ఆత్మతో ఆరాధించేవానికి, సత్యముతో ఆరాధించేవానికి రోజు పండగే. సంవత్సరానికి ఒక పండగ ఏంద్ర పిచ్చోడా, రోజు పండగే. కానీ నీ బతుకు ఎట్లా తెలుసా? దిక్కుమాలిన వాడవు, దౌర్భాగ్యుడవు, దిగంబరుడవు, అంధుడవు. సిగ్గుమాలిన వాడవై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుంటున్నాను అని వెలిచూపులు కనపడుతున్నావా? అంజూరపు ఆకులు గల చెట్టులాగా. అంజూరపు ఆకులు గల చెట్టు, అంజూరపు కాయలు కలిగిన చెట్టు కాదు. పచ్చ కనపడుతున్నావు ఎదుటి మోసం చేయటానికి. నీ బతుకు జనాలకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు. నువ్వు జనాల ముందు వస్త్రం కప్పుకున్నావు, నా ముందు నీ బతుకు దిగంబరంగా ఉంది. ఏందన్నయ్య, ఆదాం హవ్వల దగ్గర నుంచి ఎడకొచ్చి ఇట్ట తిడుతున్నావు అనుకోవద్దు.
ఆనాడు వాళ్ళ దిగంబరులు, ఆ దిగంబరత్వం మళ్ళీ ఇక్కడ కనపడింది, అందుకని చెప్తున్నానులే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళేమో మంచి చెడ్డలు ఎరుగని స్థితిలో వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు. ఎరిగిన తర్వాత వాళ్ళు సిగ్గు కప్పుకున్నారు. ఇప్పుడు ఎరిగిన స్థితిలో ఉండి కూడా సిగ్గుమాలిన బతుకుతున్నప్పుడు మరి దేవునికి మనం దిగంబరులుగానే కనపడతాం. మళ్ళీ మనం చూసుకుంటే వస్త్రాలు ఉంటాయి, దేవతా వస్త్రాలను ఒక స్టోరీ చెప్తాను చూడండి. అట్ట చేశాడు సైతాను మనల్ని, అట్ట చేశాడండి. ఏం లేదు, దేవుడు మనల్ని చూస్తే నగ్నత్వం. అందుకే ఆయన చెప్తున్నాడు, ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు. అంటే తన్ను గూర్చి తాను ఏదన్నా జరగాలంటే నేను పలికితే జరిగిద్ది. సమస్తానికి ఆరంభం నేను, ఆది నేను, స్టార్టింగ్ నేను, మెయిన్ నేను, అన్నీ నేను, నమ్మకస్తుని నేను, సత్యసాక్షిని నేను, అన్నీ నేనై ఉన్నాను అని ఎందుకు తన్ను గూర్చి తాను నేను మెయిన్ అని చెప్పుకున్నాడు అంటే ఈ సంఘం దేవుణ్ణి చివరిలో పెట్టింది. ఈ సంఘం దేవుణ్ణి చివరిలో పెట్టింది. కొన్ని పెళ్ళిళ్ళు అంతే చేస్తారు కొంతమంది, కొన్ని పెళ్ళిళ్ళు అంతే చేస్తారు. వాళ్ళ దరిద్రపు కార్యక్రమాలన్నీ ముందు చండాలమంతా చేసి ఏడాది డ్యాన్స్ పార్టీలన్నీ అయిపోయి, ఏడాడ గలీజ్ వ్యవహారం అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు రెండు ముక్కలు వాక్యం చెప్పి పెళ్లి చేసేసేయండి అంట. కొంతమంది దరిద్రులు, మిమ్మల్ని కాదులేండి, కొంతమంది దరిద్రులు ఉంటారు. దరిద్రులు ఆధ్యాత్మిక దారిద్ర్యం పట్టిన వాళ్ళు ఈ పడాల్సిన పచ్చి పాట అంతా పడతారు. అంతా అయిపోయి చిట్ట చివరికి వచ్చినాడు, పాస్టర్ గారు ఏడున్నాడు, పాస్టర్ పిల్లవాడు, ఏడున్నాడు, రావా, ఏది ఏడున్నాను, దా రెండు ముక్కలు ప్రార్థన చేసి 2 ముక్కలు ఏదో చెబుతా కానీ ప్రభునందు ప్రియులారా దేవుడైన యెహోవా ఆదం చూద్దాం కానీ తొందరగా కానీ టైం అవుతుంది, భోజనాలు టైం అవుతుంటే మళ్ళీ నీది దీర్ఘాలు తీసి కానీ ఓకే మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. వీళ్ళని ఏమనాలి, ఈ టైప్ వాళ్ళని ఏమనాలి, ఈ టైప్ వాళ్ళని ఏమనాలండి? ఇలాంటి వ్యక్తులు ఎవరైనా సరిదిద్దుకోవాలి. వీళ్ళు ఎక్కడ పెట్టారు యేసుని? ప్రారంభంలో పెట్టారు, చివర పెట్టారా? పెళ్లిలో చివర, క్రిస్మస్లో చివర, బతుకు అంతట్లో చివరే, సంఘక్రమాల్లో చివర. దేవుడు ఏమంటున్నాడు? లవోదికే మెయిన్ నేను రా అంటున్నాడు. కొన్ని సంఘాలు అయితే యేసు ప్రభుని సంఖలో పసిపాపం చేసి పెట్టారు. ఎప్పుడన్నా చూడు యేసు బాల చేసే, ఎప్పుడు పెద్ద యేసుగాడు, ఎప్పుడు చిన్న యేసే. దేవునికి స్తోత్రం. ఎప్పుడన్నా చూడు ఆడే కూర్చొని ఆయన నువ్వు దిగొద్దు. ఉయ్యాల్లో తొట్లో వేసి ఊపటమే. ఎప్పుడన్నా చూడు బజ్జో కన్న ఇమ్మానుయేలు నన్ను గన్న చిన్నారి యేసు కన్యమరియా ఉరియా కలలెన్నో గంటూ బజ్జో కన్న ఇమ్మానుయేలు నన్ను గన్న చిన్నారి యేసు కన్యమరియా ఉరియా కలలెన్నో గంటూ బజ్జో కన్న ఇమ్మానుయేలు నన్ను గన్న చిన్నారి యేసు. కొట్టడం నేను పాడటం బాగుంది. ఆయన బొజ్జుంటే మనం పోతాం. దేవునికి స్తోత్రం. ఏమండి, నిన్ను కాపాడువాడు కొనుకడు. మరి ఉయ్యాల్లో చూపితే ఎట్టుంటది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక ఊపిందే ఊపుడు, అప్పటి నుంచి ఇప్పటిదాకా బతుకంతా ఊపటమే. ఏంటంటే ఎరా నేను పెద్దగా అవద్దంటే ఊరుకో ప్రభు, నువ్వు పెద్ద నువ్వు అక్కడే ఉండాలి, నేను ఊపుతా ఉంటాను. సంవత్సరానికి ఒకసారి నీకు గుడి చేసి పాకేసి పాకలో నిన్ను వండుకోబెట్టి ఊపుతా ఉంటాను. నువ్వు నోరు మూసుకొని వెళ్ళకుండా అంతే. ఎప్పుడో మాకు గుర్తొచ్చినప్పుడు హల్లెలూయా అంటాం అంతే, అంతవరకే. నువ్వు నేను చెబుతుంది ఒట్టి మాటలా? ఇలా లేదా పరిస్థితి?
యేసునేమో బయట పెట్టేశారు, మొత్తం జరుగుతున్న తతంగం అంతా యేసు పేరు మీద జరుగుతుంది, కానీ ఆ యేసుకి దానికి సంబంధం లేదు. నేనేం చెబుతున్నాను, మీరేం చేస్తున్నారు, ఏ మాదిరి చూపించాను, మీరు ఎలా బ్రతుకుతున్నారు, బాధ అల్లాడిపోతున్నాడు ఆయన. ప్రియులారా, మనుషుల ముందు మనం పైన 3-4 వస్త్రాలు ధరించి కప్పుకొని కనపడవచ్చు, కానీ దేవునికి మన దిగంబరత్వం కనపడుతుంది. ఆ దిగంబరత్వాన్ని కప్పటానికి యేసు తన దేహమును పణంగా పెట్టాడు. మారు మనసు లేనప్పుడు, మారు మనసులోనికి వచ్చినప్పుడు ఆయన రక్తముతో మన పాప దోషములన్నిటినీ కడిగి పరిశుద్ధపరిచి ఆయన పరిశుద్ధ వస్త్రమును, రక్షణ వస్త్రమును మనకు కప్పాడు. కానీ లవోదీకయ సంఘం దాన్ని మళ్ళా పోగొట్టుకుంది. వాస్తవంగా దేవుడు ఆ మాట అనకూడదు, ఎందుకంటే మనందరి మీద రక్షణ వస్త్రం కనపడాలి. కానీ లవోదీకయ సంఘానికి ఏమంటున్నాడు తెలుసా? దౌర్భాగ్యుడు అంటున్నాడు. అంటే భాగ్యం పోగొట్టుకున్నవాడు అని అర్థం. దౌర్భాగ్యుడు, భాగ్యం పోగొట్టుకున్నవాడు. దిక్కుమాలినోడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఉన్న దిక్కును కోల్పోయినవాడు. మనందరి దిక్కెవరు? దిక్కిక నీవే చక్కగా రావే, మిక్కిలి మ్రోకుదు 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 నీ చరణములే. చెప్పండి, మనందరి దిక్కెవరు? దిక్కుమాలిన వాడు అంటే దిక్కును పోగొట్టుకున్నవాడు అని అర్థం. మనందరి దిక్కై ఉన్న యేసును కోల్పోయినప్పుడు మనం దిక్కుమాలిన వాళ్ళ లెక్కలోకి వస్తాం. మనందరికీ దిక్కైన యేసును చిన్న చూపు చూసినప్పుడు, యేసును విసర్జించినప్పుడు మనం దిక్కుమాలిన వాళ్ళ లెక్కలోకే వస్తాం. ఈ పైన చెప్పిన తిట్లన్నీ యేసుకు లింక్ అయి ఉంటాయి. చూడండి, ఫస్ట్ ఏమన్నాడు? దౌర్భాగ్యుడు అన్నాడు, అంటే భాగ్యం పోగొట్టుకున్నవాడు. మన భాగ్యం ఎవరు? సర్వకృపానిధివే, సంపదల ఘనివి, సర్వకృపానిధివే, సంపదల ఘని. దేవునికి మహిమ. చాలు. ఎవరు మన సంపదల ఘని? ఎవరు? మన భాగ్యం ఎవరు? మన దిక్కెవరు? కాబట్టి దౌర్భాగ్యుడు అంటే భాగ్యాన్ని పోగొట్టుకున్నావు, దిక్కుమాలుడు అంటే దిక్కును పోగొట్టుకున్నావు. మూడవది దరిద్రుడు. మనల్ని శ్రీమంతుల్ని చేసేది ఎవరు? మరి ఆయన్ని పక్కన పెట్టినప్పుడు ఏం దరిద్రుడుగా శ్రీమంతుడు అవుతాడా? దీనికి కూడా పాట ఉంది. శ్రీమంతుడా దీనులను హీనులను. జాగ్రత్త జాగ్రత్త, పెద్దగా పాడితే మళ్ళీ ఇబ్బంది పడతారు. చిన్నగా పాడండి. పాడండి. ఏందండి రాదా? జ్ఞానులుగా శ్రీమంతులుగా మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా, మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా. దేవునికి మహిమ. హల్లెలూయా. బాగా వినాలి. దిక్కుమాలిన వాడు దరిద్రుడు. ఏమండి? దరిద్రుడు. మనకు సంపదలకు గనెవరు? మనకు ఐశ్వర్యం ఎవరు? మన శ్రీమంతుడు ఎవరు? మరి ఆయన్ని పక్కన పెడితే మన దరిద్రులుగాకేమన్నా మన సంపన్నులం అవుతామా? మన భాగ్యమాయన, మన దిక్కాయన, మన సిరి, మన శ్రీమంతుడు ఆయన. కానీ అది పోగొట్టుకొని దరిద్రుడయ్యాడని చెప్తున్నాడు. 3. 4వది గుడ్డివాడు. మన కళ్ళను వెలిగించినోడు ఎవరు? ఎవరండి మన కళ్ళను వెలిగించిన వాడు? అవిశ్వాసుల మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసిన యుగ సంబంధమైన దేవత. ఆయన మన మనోనేత్రాలను వెలిగించాడు, మన కన్నులు తెరచాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
మన వెలుగు ఎవరు? మన కంటి వెలుగు ఎవరు? ఆయన్ని పోగొట్టుకున్నప్పుడు ఈ గుడ్డోడు కాక మంచోడు అవుతాడా? మన దృష్టే ఆయన అయితే, మన జ్ఞానం ఆయనే కదండి. ఆయన లేనప్పుడు ఇక మనకి ఏం జ్ఞానం ఉంటుంది? మనకి ఏం దృష్టి ఉంటుంది? ఏ అడుగు పోయి ఎట్టబడుతుందో తెలియదు. చీకటిలో నడుచుచున్నవాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అన్నాడు. చిమ్మ చీకటికి అమ్మేసిందండి. నీ కళ్ళు ఉన్నాయి, పని చేస్తాయా? అప్పుడు నువ్వు గుడ్డోడివా, కళ్ళు ఉన్నోడివా? కళ్ళు ఉన్నా కూడా గుడ్డోడు, ఎందుకంటే చుట్టూ చీకటి ఉంది కాబట్టి. దన్మని వెలుగు వచ్చింది, అప్పుడు నీ కళ్ళు పనిచేస్తాయి. ఇక అప్పుడు గుడ్డితనం ఉండదు. మన వెలుగు ఆయన. ఆయన్ని పక్కన పెడితే అంధకారమేగా. కళ్ళున్న గుడ్డోళ్లేగా, చూస్తానే తిరుగుతూ ఉంటారు. కానీ ఎటుపోయి ఏం చేస్తున్నారో, ఎటుపోయి ఏం పడుతున్నారో, ఏది రైటో ఏది రాంగో ఏం తెలియదు. యేసును విసర్జించినోడి గతి అది. యేసుని నిర్లక్ష్యపరిచినోడి గతి అది. ఆరంభం ఆయన, మెయిన్ ఆయన, ముగింపు ఆయన, ఆమెను అనువాడాయన, అగునుగాక తథాస్తు అనేవాడు ఆయన, ఆశీర్వాద కారకుడు ఆయన, నమ్మకమైన వాడు ఆయన, సత్య సాక్షి ఆయన. ఆయనను నిర్లక్ష్యం చేసినోడు లాస్ట్గా చెప్తున్నాడు దిగంబరుడట. మన రక్షణ వస్త్రం ఎవరు? మీకు తెలుసా? తండ్రి అయిన దేవుడు మనకెళ్ళి చూస్తే మనం కనపడం, ఆయనకి ఆ కుమారుడు కనపడతాడు. శిలువలో ప్రాణం పెట్టి ఆయన రక్తమును ప్రోక్షించి మన పాపములను గడిగి మన మీద ఆయన కూసున్నాడు. యేసును ధరించుకొన్నవారమని ఉంది బైబిల్లో. ఏడుందో చెబితే గ్రేటే మీరు. మరి 3 అంకెలు లెక్క పెడతా. మరి పాస్టర్లకు కూడా సవాల్, యేసును ధరించుకున్నవారని. సెల్ ఫోన్లో చూస్తే మర్యాద కాదు. మళ్ళీ ఆ టైటిల్ కొట్టగానే సెల్ ఫోన్లో వచ్చింది. ఈ సంగతి మాకు కూడా తెలుసు. షోలాపి ఎక్కడుందో తీయాలి. చెప్పు పెద్దగా. అబ్బా, శబ్బాష్ శబ్బాష్. చదువు నాయనా, రోమాపత్రిక 6 చదువు. లేదా? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము మరణంలోనికి బాప్తిస్మం పొందితిమి. అబ్బాయి కాదబ్బాయి, ఇంకో చోట ఉంది. గలతీ 3:27 చదువు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ. ఈ వచనం అక్కడ చూశాడు రోమాలో. కరెక్టే, ఆ పాయింట్ కరెక్టే. కాకపోతే కొనసాగింపులో మార్పు ఉంటుంది అనమాట. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ ఎవరిని ధరించుకున్నారు? క్రీస్తును ధరించుకొని. ఇప్పుడు చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. ఇద్దరికి కొడదాంలే పాపం. ఒకళ్ళు సగం చెప్పారు, మిగిలిన మిగతా సగం చెప్పారు. రెండిట్లో ఒక దానిలోనేమో క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందిన రోమాలో ఉంటుంది. గలతీలోనేమో క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు. ఇప్పుడు క్రీస్తుని ఒక వస్త్రంలా ధరించుకున్నామట. నువ్వు దిగంబరుడురా, దరిద్రుడా, దిక్కుమాలడా, దౌర్భాగ్యుడు అని తిడుతున్నాడు. ఎందుకు దిగంబరుడయ్యాడు? ధరించుకున్న క్రీస్తుని వాడు విసర్జించాడు. అది విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బయటికి నెట్టాడు. బయటికి నెట్టి లోపల ఫంక్షన్ చేసుకుంటున్నాడు. మళ్ళీ బిల్డప్ అండ్ ఐఎమ్ ఒరిజినల్ క్రిస్టియన్ సార్, నేను ఒరిజినల్ సార్, నేను అసలు ఏదనుకున్నా చూడు, నా గెటప్ చూడు సార్. అసలు ఏందని ఎంత భక్తి అనుకున్నావు? యేసును మాత్రం బజార్లో పెడతాం కానీ సకల సంఘాలలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ ఎత్తి 7 సంఘాల్లో రాశాడు. అందులో ఒకటి లవోదికయ. యేసును విసర్జించి, యేసు దేవత్వాన్ని తృణీకరించి, యేసు యొక్క ఆధిక్యతను, యేసు యొక్క ఔన్నత్యాన్ని, యేసు యొక్క ఇంపార్టెన్సీని తగ్గించిన ఏ సంఘమైన లవోదికయ సంఘమే. అది ఎంత పాతదైనా, ఎంత కొత్తదైనా, ఎంత పేరు మోసిందైనా, అందులోని నాయకుడు ఎంత తోపైనా, తోపుకు ఆపోజిట్ ఏదో ఉంది, పోపైన. స్తోత్రం. హల్లెలూయా. ఎవడైనా
యేసు యొక్క ఇంపార్టెన్సీ, ప్రాముఖ్యతను తగ్గించిన సంఘం ఏదైనా లవోదికయ సంఘమే. యేసు మెయిన్, యేసు దేవుడు, యేసు నరుడుగా భూమి మీదకి వచ్చాడు. భూమి మీద ఉన్నంత వరకు ఆయన సంపూర్ణ మానవుడు అన్నది ఎలాగూ నిజమో, ఆయన సంపూర్ణుడైన దేవుడు అన్నది కూడా అలాగే నిజం. యేసు రక్తము పరిశుద్ధ రక్తము, దైవ రక్తము. దీన్ని కాదని బోధించే సంఘము, ఆ బోధన నమ్మే సంఘము లవోదికయ అనుభవంలో ఉంది. యేసుగాక ఇంకొకళ్ళు ఉన్నారు. ముందు వారిని గౌరవించి తర్వాత యేసుని గౌరవించాలని, యేసుని సెకండ్లో పెట్టి మొదట్లో ఇంకొకళ్ళని పెట్టే సంఘం కూడా లెక్క చెప్పాలి. అది కూడా లవోదికయ అనుభవంలోనే ఉంది. అది ఎంత పేరు మోసిన సంఘమైనా, ఎంత పాత సంఘమైనా. అది పోపుల సంఘమైనా, తోపుల సంఘమైనా. దేవునికి స్తోత్రం. యేసే మెయిన్. దేవుని సృష్టికి ఆది అయినవాడు, ఆది యందు అన్నవాడు, ఆది అయినవాడు, అన్నిటికీ అందరికీ ఆది, మనందరికీ మెయిన్ ప్రభు అయిన యేసుక్రీస్తు. అంతేనా? ఏ సంఘం మీద నాకు ద్వేషం లేదు. అన్ని సంఘాల్లో కాస్త కూస్తో భక్తి కలిగిన వాళ్ళు, నీతిమంతులు లేకపోలేదు. కానీ ఏం చేద్దాం, కొన్ని సంఘాలు మరీ బరి తెగించి అడుగులు ముందుకేసి యేసు ప్రభు సాక్ష్యాన్ని, రక్తాన్ని, ఆయన ప్రాముఖ్యతని, ప్రథమత్వాన్ని కొంతమంది మేము ఆయన ప్రథమత్వాన్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు, హ్యాపీ, సంతోషం. మా బాధ అంతా ఏంటంటే లవోదికయ అనుభవంలోకి రావద్దు. స్మరణ, ఫిలదెల్ఫియా అనుభవాల్లో నిలబడండి, ధన్యులవుతారు. మీరైనా మేమైనా అందరూ ఎత్తబడదాం, ఆయన రాకళ్ళు ఎత్తబడేటట్టు సిద్ధపడదాం. అంతే. అందరి క్షేమాన్ని కోరే తప్ప ఎవరినో ఎగతాళి చేయాలనో వెటకారం చేయాలనో కాదు. కొంతమంది తృణీకరించి మాట్లాడుతున్నారు కనుక కొంచెం ఘాటైన వ్యాఖ్యలు తప్పనిసరి. అందరికీ ప్రేమతో చెప్తున్నాను. దిగంబరుడు ఎందుకయ్యాడు? గలతీ 3లో చెప్పినట్టు క్రీస్తును ధరించుకున్నవాడు దిగంబరుడు ఎందుకయ్యాడంటే క్రీస్తును విసర్జించినందున దిగంబరుడయ్యాడు. బాగా ఆశ్చర్యంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ స్థితిలో ఉన్న సంఘాన్ని కూడా చేతిలో పట్టుకునే ఉన్నాడు ఆయన. అది ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి. సోదరులారా, ఇంకా దేవుడు ప్రేమిస్తానే ఉన్నాడు, ఆలోచిస్తానే ఉన్నాడు, సంయమనం పాటిస్తానే ఉన్నాడు, దిద్దుకోమని సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, మారు మనసు పొందమని పిలుపునిస్తానే ఉన్నాడు. మనుషుల ముందు మనం అన్ని కప్పుకున్నట్టు కనపడవచ్చు, దేవుని ముందు మన దిగంబరత్వం కనపడకుండా ఉండాలంటే క్రీస్తును విసర్జించకూడదు, క్రీస్తును కలిగి ఉండాలి. ఆది కాండంలో మనకు అది స్పష్టపరచబడుతుంది. సరే, ఇక ఈ ప్రకటన గ్రంథం మ్యాటర్ పక్కన పెట్టి ఇప్పుడు మెయిన్కి పోదాం. మళ్ళీ దేవునికి స్తోత్రం కలుగును గాక. దిద్దుబాటు సందేశం అయిపోయింది. ఇప్పుడు ఇక నెక్స్ట్ పాయింట్ ఏందో చూద్దాం. ఎంతమందికి అర్థమైంది? క్రీస్తు లేకుండా క్రిస్మసా? క్రీస్తుని బజార్లో నిలబెట్టి క్రిస్మసా? క్రీస్తుని తలుపు వెలపట నిలబెట్టి క్రిస్మసా? నో. క్రీస్తు మన లోపలికి వస్తే డైలీ క్రిస్మస్సే. ప్రతిరోజు సంతోషం, ప్రతిరోజు పండగ, ప్రతిరోజు ఆనందమే, ప్రతిరోజు ఆరాధనే. ప్రతిరోజు ఆరాధనే. దేవుడు మన విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడండి. ఎంత ఇప్పుడు నిన్ను నేను ఉమ్మేస్తానా అంటాడా? మళ్ళీ చేతిలోనే పట్టుకున్నాడు. ఇక్కడ కూడా మళ్ళీ అదే, నేను చంపేస్తా అంటాడు, ఆడు చంపలా. ఆయన వదిలిపెట్టి జంతువుని చంపి దాని చర్మమే తీసుకొచ్చి చొక్కా తొడిగి వాళ్ళిద్దరి సిగ్గు కప్పాడు. ఒకళ్ళది ఇద్దరు సిగ్గు కప్పేశాడు. ఆనాడు దేవుడే చర్మపు చొక్కాలు చేయించి మరి వాళ్ళ సిగ్గు కప్పితే ఇప్పుడు కొంతమంది ఆ సిగ్గు వదిలేసి తిరుగుతున్నారు, బయట కూడా తిరుగుతున్నారు, ఆధ్యాత్మికంగా తిరుగుతున్నారు, బయట కూడా తిరుగుతున్నారు.
కొంతమంది వదిలేశారండి సిగ్గు, వదిలేశారు. స్త్రీలు కొంతమంది వదిలేశారు, పురుషులు కొంతమంది వదిలేశారు. అందరూ కాదు, కొంతమంది వదిలేసేశారు అసలు. అరే ఒంటి నిండా నేను బట్ట కప్పుకోవాలి, శుభ్రంగా కనపడాలి, జాగ్రత్తగా ఉండాలి, కప్పుకోవాలి అనే ఇంకితమే వదిలేశారు. ఎట్లా పడితే అట్లా బట్టలు కట్టుకుంటా ఉన్నారు. దేవుడు చక్కగా చర్మపు చొక్కాయలు చేయించి మరి వాళ్ళ సిగ్గు గప్పితే, దేవుడు గప్పితే వీళ్ళు తీసేసుకొని తిరుగుతున్నారు. ఆ స్థితిలో ఎవరు ఉన్నారు? సరి చేసుకోండి అమ్మా. మళ్ళీ ఈ సిగ్గు వదిలేసి బతుకుతూ కూడా మళ్ళీ హల్లెలూయా స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం. అన్యజనులలో దేవుని నామం దూషణ పాలు చేస్తూ ఒక పక్క మళ్ళా దేవుని మయంపరుస్తున్నట్టు కనపడటం, ఇది సరిచేయబడాలి. దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. మారు మనసు, నీ మారు మనసుని అపేక్షిస్తున్నాడు. నా మారు మనసుని కోరుకుంటున్నాడు. మనం మార్పు చెందాలి. ప్రియులారా, చంపేస్తానన్నాడు, చంపలేదు. మనకు బదులు తన ప్రియ కుమారుని రక్తమును బలిగా అర్పించాడు. ఇక్కడ నిన్ను ఉమ్మేస్తానంటాడు, చేతిలోనే పట్టుకున్నాడు. ఆ మాట చెప్పాడు. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా. ప్రకటన గ్రంథం 2:1 చెప్పేశాడు. అంటే 7 నక్షత్రాలు అంటే 7 దూతలని చెప్పాడు. అంటే లవోదికయ దూతను కూడా చేత పట్టుకొనే ఉన్నాడు. కానీ ఏ స్థితిలో ఉన్నాడు దూత? దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, దిగంబరుడు, దౌర్భాగ్యుడు, గ్రుడ్డివాడు అయి ఉన్న స్థితిలో ఉన్నవాణ్ణి కూడా చేత పట్టుకొనే ఉన్నాడు. నేను అందుకే చెప్తున్నాను, అన్ని సంఘాలను దేవుడు చేత పట్టుకొని ఉన్నాడు. మారు మనసుకు సమయం ఇచ్చాడు. మారు మనసు పొందమని పిలుస్తున్నాడు. ఆయన ఇంకా అన్ని సంఘాలను ప్రేమిస్తున్నాడు. అందరికీ దిద్దుబాటు చెప్తున్నాడు, సరి చేసుకోమంటున్నాడు. సత్య విషయంలో రోషం కలిగి ఉండమంటున్నాడు. రాజీ పడొద్దని చెప్తున్నాడు. దుర్బోధకు తావివ్వద్దని చెప్తున్నాడు. తన వాక్యాన్ని ధ్యానించమని చెప్తున్నాడు. మంచి మనస్సాక్షితో వాక్యాన్ని చదవమని చెప్తున్నాడు. ఏదన్నా లోటుపాట్లుండి ఇదిగో ఫలానా విషయంలో దిద్దుబాటు అవసరం అంటే తగ్గించుకొని ఒప్పుకొని దిద్దుకునే విధంగా సిద్ధపడమంటున్నాడు. కొన్ని సంఘాల్లో దేవుని కృపను బట్టి ఇప్పుడు ఆ దిద్దుబాటు జరుగుతుంది. మార్టిన్ లూథరన్ గారు స్థాపించిన లూథరన్ సహవాసంలో దేవుని కృపను బట్టి ఈరోజు ముంచట బాప్తిస్మాలు ఇస్తా ఉన్నారు. ఎంత సంతోషకరమైన విషయం అండి అది. ఒకప్పుడు గతంలో చిలకరింపిచ్చేవాళ్ళు, ఈరోజు ఆ సహవాసంలో చాలా భాగం దిద్దుబాటు చేసుకుంది తెలుసా. ముంచట బాప్తిస్మం ఇస్తా ఉందని నేను చూశాను చాలా మందిని. ఒక దైవజనుడు నాతో కలిసి నా పక్కన నిలిచి ముంచట బాప్తిస్మం ఇచ్చాడు. నేను అన్నాను, బ్రదర్ మీరు చిలకరింపిస్తారు కదా అంటే, లేదు బ్రదర్, వాక్యానుసారంగా ముంచట బాప్తిస్మం, ఆ విషయంలో నేను ఏకీభవిస్తున్నాను. బాప్తిజో అనే పదానికే అర్థం అది కదా, కాబట్టి ముంచుట నేను ఏకీభవిస్తున్నాను. నా పక్కన నాతో కలిసి బాప్తిస్మాలు ఇచ్చాడు, ముంచుట బాప్తిస్మాలు. అట్లా పెద్ద మనసుతో అర్థం చేసుకొని దిద్దుకుంటే ధన్యులం. నాలో లోపాలుంటే సత్యానికి వ్యతిరేకమైనవి నేను దిద్దుకోవాలి. మిగిలిన సహవాసాల్లో లోపాలుంటే సత్య విషయమే ఖచ్చితంగా దిద్దుకోవాలి. అతిశయానికి, అహానికి, గర్వానికి పోకూడదు. పోతే రేపు దేవునికి లెక్క చెప్పాల్సి ఉంటుంది. చూసి ఆయన విసర్జించిన అనుమానం లేదు. ఈ స్థితిలో ఉన్నా కూడా ఇంకా కుడి చేత పట్టుకొనే ఉన్నాడు అన్నది సంతోషకరమైన విషయం. 5 సంఘాలకు వార్నింగ్లు ఇచ్చాడు, కానీ 5 సంఘాలను చేత పట్టుకున్నాడు. 2 సంఘాలను ప్రశంసించాడు, ఆ 2 సంఘాలని చేత పట్టుకున్నాడు. 5 సంఘాలని పట్టుకున్నాడు, మొత్తం 7 సంఘాలని చేత పట్టుకున్నాడు. వదిలిపెట్టలా. ఇంకా చెప్పాలంటే 7 దీపస్తంభాల ప్రస్తావన తెచ్చి 7 దీపస్తంభముల మధ్య తిరుగుతున్నాడంటే సార్వత్రిక సంఘం అంతట్లోనూ తిరుగుతానే ఉన్నాడు. ఆయన సంఘాలను విసర్జించలేదు, విడిచిపెట్టలేదు. అన్ని పరిశీలన చేస్తున్నాడు, అన్ని సంఘాల మధ్య సంచరిస్తున్నాడు. దూతలందరినీ చేతబట్టుకున్నాడు, నాయకులను చేతబట్టుకున్నాడు. సంఘాలలో దేవుడు సంచరిస్తున్నాడు. ఎంత సంతోషకరమైన విషయం. మన దేవుడి మంచితనం అండి అది. మన దేవుని పెద్ద గుండె, పెద్ద హృదయం అది. తనను తృణీకరించిన ఆయన మనల్ని తృణీకరించలేదు. చూసారా, ఆదాం హవ్వలు చేసింది ఏంది? ఎవరిని తృణీకరించారండి? ఎవరిని గౌరవించారు, ఎవరిని తృణీకరించారు? వాళ్ళకి తెలియకుండా ఎంత పెద్ద తప్పు చేశారో తెలుసా? దేవుని మాటను తృణీకరించి దేవుణ్ణే తృణీకరించారు. ఆయనను తృణీకరించిన ఆయన వాళ్ళని తృణీకరించలేదు. నేను దిగంబరుణ్ణయ్యా అని పోయి చెట్ల పొదల్లో దాక్కుంటే ఎవడు చెప్పాడు రా నీకు దిగంబరుడు అని? రా, అడ్డదిడ్డమైన గడ్డి తినే చేష్టాలన్నీ చేసి, అడ్డదిడ్డమైన పాపాలన్నీ చేసి, దేవా నాకు మొహం చెల్లట్లేదయ్యా నీ దగ్గరికి రావడానికి అంటే ఆయన ఏమని కేకేస్తాడో తెలుసా? ఎవడు చెప్పాడు రా? రా
రా, నా రక్తంతో కడుగుతాను రా, నిన్ను శుద్ధి చేస్తాను రా, మారు మనసు పొందుతూ కానీ రా. నన్ను తృణీకరించి ఏదో వేసావు, బుద్ధిహీనమైన అడుగులు, బుద్ధిమాల అడుగులు. నన్ను తృణీకరించి వేసావు, కానీ నేను నిన్ను తృణీకరించను నా కుమారుడు రా. తప్పిపోయిన కుమారుడు తండ్రిని తృణీకరించి వెళ్ళిపోయాడు. వాడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి తృణీకరించాడా? తృణీకరించలేదు. వాని మెడ మీద పడి ముద్దులు పెట్టుకున్నాడు. అది తండ్రి గుండె, మన దేవుడి గుండె అది, మన దేవుడి మనసు అది, మన దేవుని హృదయం అది. మన చర్యలతో, మన ప్రవర్తనతో, మన క్రియలతో పలుమార్లు మనం ఆయనను తృణీకరించిన ఆయన ఇంతవరకు మనల్ని తృణీకరించలేదు, మనల్ని త్రోసివేయలేదు, మనల్ని అసహించుకోలేదు, నెట్టివేయలేదు. ఇంకా మనల్ని కుడి చేత పట్టుకొనే ఉన్నాడు. అది ఆయన మమత. బెదిరింపు అయితే బెదిరించాడు, చంపేస్తాను నిన్నని బెదిరించాడు, కానీ మార్చుకున్నాడు అభిప్రాయాన్ని. అరే వీళ్ళు చనిపోతే ఎట్లా అని ఒక పశువుని బలి చేసి ఆయన అనుకున్న ఆలోచన, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసి వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. ఎవడు చెప్పాడు ఎందుకు దాక్కున్నావు నువ్వు? దా ప్రభా, నేను పనికిరాను ప్రభా. ఎవడు చెప్పాడు పనికిరావని? దా. తప్పైన కుమారుడు వచ్చి నీ దాసుడుగా ఉంటానా? ఎవరు చెప్పాడు దాసుడని? నువ్వు నా కుమారుడువేదా? నీ పనివాడిగా ఉంటే ఎవడు చెప్పాడు పనివాడు అని? నువ్వు నా కొడుకువేదా, నా కూతురువేదా? తండ్రి, నేను బిడ్డను అనిపించుకోవడానికి తగను తండ్రి, నా దగ్గర నా చర్యలు బాగలేవు తండ్రి, నేను మంచిదాన్ని కాదు తండ్రి, మంచివాడిని కాదు తండ్రి అంటే ఎవరు చెప్పారు? మాద ఎవరు చెప్పారు నీవు దిగంబరుడు అని? నేను అనలేదే. నేనంటే కదా నువ్వు పట్టించుకోవాలి. నేను అనలేదా? నీవు నన్ను తృణీకరించిన, నేను నిన్ను తృణీకరించను. నీవు నా ముఖం ఎదుట త్రోసివేసిన, నేను నీ క్షేమాన్నే కోరుతాను, నీ మంచినే కోరుతాను, నీ ఆశీర్వాదాన్నే కోరుతాను, నీ అభివృద్ధినే కోరుతాను. ఎందుకు నెట్టేశాడు తెలుసా బయటికి? క్షేమాన్ని కోరే నెట్టేశాడు. ఎందుకు మరణాన్ని అనుమతించాడో తెలుసా? మనకు క్షేమాన్ని కోరే మరణాన్ని అనుమతించాడు. ఎందుకు మరణాన్ని అనుమతించాడో చూడండి. ఒకవేళ మనం ఆదాము హవ్వలు, మన మూల పితరులు పాపం చేస్తే ఏదేం తోటలోనే ఉన్నట్టయితే జీవవృక్ష ఫలం కూడా కోసుకొని తినేవాళ్ళు. ఆ పండు తింటే చావు రాదు. అలాగని పాపం చేసినటువంటి శరీరంతో సుఖంగా బతకలేరు. అది ఎలా ఉంటుంది? ఎంత దారుణంగా ఉంటుంది ఊహించండి. చచ్చిపోదామంటే చావు రాదు, అలాగని సుఖంగా బతుకుదామంటే సుఖమైన జీవితం ఉండదు. పాపాన్ని బట్టి నెమ్మది లేదు మనిషికి. ఆ నెమ్మది లేని జీవితం ఇక ఎన్ని సంవత్సరాలు, ఇక యుగయుగాలు అంతం లేని జీవితం, నెమ్మది లేని జీవితం అయితే ఏం బాగుంటుందండి? అందుకే మనం ఈ పని చేస్తామని తెలిసే మనల్ని సృష్టించేటప్పుడే మట్టితో చేశాడు. ఈ పని చేస్తామని తెలిసే మట్టితో దేహాన్ని నిర్మించి, మట్టి ప్రపంచాన్ని నిర్మించి, అంటే టెంపరరీ బాడీస్ని క్రియేట్ చేసి అందులో ఇదంతా జరిగేటట్టు చేసి ఈ మట్టి దేహానికి మరణాన్ని అనుమతించి దాని నుంచి విడుదలిచ్చి మళ్ళా ఈ ఆత్మకు మహిమ శరీరాన్ని ఇచ్చి, ఆ మహిమ శరీరం, పాపం లేని శరీరం, నిత్య సంతోషాలతో ఉండగల శరీరంతో యుగయుగాలు ఆయనను చేరేటట్టు చేశాడు. ఆయన అదే అంటున్నాడు, ఆదాము మంచి చెడ్డలను ఎరుగునట్లు మనలో ఒకని వంటి వాడాయను. ఇప్పుడు అయ్యాడంటే అంతకుముందు అలా లేడా? అంతేగా. ఇప్పుడు చూడండి, ఆదికాండం 3వ అధ్యాయంలో 22వ వచనం చూడు. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, కాబట్టి ఆగు. అంటే అంతకుముందు అలా లేడా? అంతకుముందు అలా లేడనే కదా దాని అర్థం. అంటే మంచి చెడ్డలు ఎరుగునట్లు అంటే అదేంది? మంచి ఏదో చెడ్డదో తెలియపోవటం ఏంటి ఆదాముకి? ఒక కోణంలో చూస్తే మహామేధావులా కనపడతాడు, మరో కోణంలో ఈ వచనం చూస్తేనేమో ఆయన మంచి చెడ్డలో తెలియనటువంటి స్థితిలో ఉన్నాడనేది అర్థమవుతుంది. మరి మంచి ఏదో చెడేదో తెలియకుండా ఆదాం హవ్వలు ఏదెన్ తోటలో ఉన్నారా? ఉన్నారు. ఎలా ఉన్నారు అంటే పూర్తి గైడెన్సీ దేవుడిదే. ఎలా ఉన్నారంటే
ఇక మంచేదో చెడేదో మేలేదో కీడేదో నేను తెలుసుకునే అవసరం లేదయ్యా, నువ్వు ఉన్నావుగా. నువ్వు చెప్పు, నేను చేస్తా. నువ్వు నడిపించు, నేను నడుస్తా. నీకు ఓన్ డైరెక్షన్ అక్కర్లేదా? సొంత జ్ఞానం అక్కర్లేదా? నాకు అక్కర్లా. అన్నీ నువ్వే చెప్పు, నేను చేస్తా అంటే ఇక ఏది చెబితే అది చేస్తాడు. అలాంటి అనుభవంలో ఉన్నాడు. దేవుడు ఏది చెబితే అది చేసే అనుభవం. ఇక తన సొంతగా మంచి ఇది చెడ్డ ఇది అని వివేచించే అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? తనకు ఓనుగా ఆలోచించే అవసరం లేదు. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం మనం ఆ స్థితికి. స్టార్టింగ్లో పాపము చేయక మునుపు ఆదాము హవ్వలు ఏ విధంగా పూర్తిగా దేవుని చిత్తమే ఆలోచించారో, విన్నారో, చేశారో, నెరవేర్చారో, అలా చేయటానికి ఇష్టపడ్డారో, ఆ మెట్టుకి ఇప్పుడు మనల్ని తీసుకొస్తున్నాడు దేవుడు. ఇప్పుడు మనం ఏమని ప్రార్థన చేస్తున్నాం? మా చిత్తం చేయమని అడుగుతున్నామా, నీ చిత్తం నెరవేరాలని అడుగుతున్నామా? అదేంది, మనకంటూ ఒక ఇష్టం ఉండొద్దా? మనకంటూ ఒక చిత్తం ఉండొద్దా? ఎంతమంది ఒప్పుకుంటారండి? మనకంటూ ఇష్టాలు ఉండొద్దా? మనకంటూ చిత్తాలు ఉండొద్దా? ఉండాలా లేదా? ఉండబట్టాక మొహాలు పగిలినాయి. ఆ సొంత ఇష్టాలకు పోయి సొంత చిత్తాలు చేసుకునే పచ్చడైంది. బతుకంతా గందరగోళం చేసుకుని అంధకారమయం చేసుకుంది. అది అర్థమైంది. ఇప్పుడు అర్థమై మనంతటా మనమే స్వచ్ఛందంగా వచ్చి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఆయన రక్తంలో కడగబడి ఇక ఆయన అడుగుజాడలో నడుస్తూ ఇక ఇప్పుడు ఏమంటున్నాం తెలుసా? నా చిత్తమిదిగో ఇది నీ చిత్తముగా చేయు. చిత్తము ఇష్టము ఈక్వల్. నా ఇష్టమిదిగో ఇక ముగా చేయు, నా ఇష్టమిక గాదది. అది నీ చిత్తమే నెరవేరని. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు, నీ అంతఃపురములో నన్ను చేర్చుదు. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు. యేసయ్య మనకు నేర్పిన మాదిరది, ప్రార్థనలో నేర్పిన మాదిరది, చూపిన మాదిరది. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట నాకు ఆహారము పానం అన్నాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చు గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందును మా బ్రతుకుల్లోనూ నెరవేరాలి. తండ్రి, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక. నీ చిత్తమే, నీ చిత్తమే, నీ చిత్తమే. ఆదాము హవ్వలు స్టార్టింగ్లో ఇది మంచి ఇది చెడ్డ అని వాళ్ళు ఓన్గా డెసిషన్ నిర్ణయం తీసుకునే అవసరం లేదు. వాళ్ళు దేవుని నమ్మారు, దేవుని మీద డిపెండ్ అయ్యారు, దేవుడు ఏం చెబితే అది చేశారు. వాళ్ళు చేసిన తప్పేందంటే దేవుడిని ఎంత నమ్మి దేవుడిని ఫాలో అయ్యారో అలాగే మోసగించిన సాతాను కూడా హవ్వ నమ్మి వాడు చెప్పినట్టు చేసి మోసపోయింది. కొంతకాలం ఏమో దేవుడు చెప్పినట్టు చేశారు, ఒకసారి ఏమో సాతాను చెప్పినట్టు చేశారు. సాతాను చెప్పినట్టు చేయటం వల్ల ఏం జరిగిందో తెలుసా? వాడు చేసిన కుట్ర అదే. ఒక్కసారి అంటే ఒక్కసారి మీ చిత్తం చేయండి చాలన్నాడు. అవ్వా, ఒక్కసారి అవ్వా దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టి, మా బుజ్జి అవ్వగదు, మా బంగారు అవ్వగదు, ఒక్కసారి అమ్మా ఆయన తినొద్దన్నాడు కదా, అది తింటే మీకు మామూలుగా ఉండదమ్మా, ఒక్కసారమ్మా ఆయన చిత్తాన్ని మీరి నేను చెప్పినట్టు చేయమ్మా. ఆ చిత్తాన్ని మీరి ఒక్కసారి తీసుకొని తిన్నందుకు వాళ్ళకి ఏం జరిగింది తెలుసా? జీవితకాలం స్వచిత్తం, స్వయం నిర్ణయం వచ్చినాయి. వీడి ప్రేరణకు లొంగి ఒక్కసారి ఆ పండు కోసుకొని తిన్నందున మంచి ఏదో చెడేదో తెలిసి ఇక సొంత డెసిషన్స్ వాళ్ళే తీసుకోవడానికి వాళ్ళకి అవకాశం వచ్చింది. ఆ విధంగా వాళ్ళకి జ్ఞానం ఉత్పత్తి అయింది. ఇప్పుడేం జరిగిద్ది? ఒకసారి చిత్తం మీరారు, పండు తిన్నారు, తెలివి వచ్చింది, ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అందులో ఇక ఈ తోటలో ఉంచాను అనుకో, జీవవృక్ష ఫలం అంటే ఏంటో కూడా తెలిసిపోద్ది వాళ్ళకి. వాళ్ళు పోయి తీసుకొని తింటారు. పాపులుగా ఇక జీవితకాలం బతుకుతారు, చావలేక బతకలేక జీవశ్చవాళ్ళగా అల్లాడిపోతారు నా బిడ్డలు. మనకు స్వయం నిర్ణయాధికారం, స్వచిత్వం ఎప్పుడు వచ్చింది అనుకున్నాం?
ఫస్ట్ ఇద్దరు కూడా దేవుని చిత్తం కింద ఉన్నారు. సాతాను ఆజ్ఞ మీరిపించిన తర్వాత, పండు తిన్న తర్వాత స్వయం నిర్ణయం, స్వచిత్తం అనేది అక్కడి నుంచి సంప్రాప్తమైంది. వాళ్ళిద్దరికి వచ్చింది. ఆ తర్వాత సంతానం పుట్టారు. ఆ పుట్టిన సంతానం కంటిన్యూ అవుతా 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 ఈరోజు నీ దగ్గర నా దగ్గరకు వచ్చి అట్లా ఆగి ఇంకా కొనసాగుతుంది ఉత్పత్తి. ఆ వంశం ఎలాగైతే కొనసాగింపు వచ్చిందో, ఆ స్వచిత్తం, స్వయం నిర్ణయం, సొంత ఇష్టం, సొంత ఆలోచన, సొంత అభిప్రాయము అనే తత్వాలు కూడా వచ్చినాయి మనకి. అందుకే తరచుగా మనం రెగ్యులర్గా వాడే డైలాగ్, ఎవరన్నా మనం రెచ్చగొడితే మనం ఖచ్చితంగా వాడే డైలాగ్ ఏంటి తెలుసా? నా ఇష్టం. ఎంతమంది ఒప్పుకుంటారు? ఎంతమంది ఇప్పటి వరకు కనీసం ఒక్కసారన్నా అని ఉన్నారు? నేనైతే లెక్కలేనన్ని సార్లు అన్నాను. మీరంటే చేతులు ఎత్తండి, నేను కూడా అన్నానని. నీ ఇష్టం ఏంది? ప్రభు ఎక్కడన్నా ఎప్పుడన్నా నా ఇష్టం అన్నాడా? మరి నా ఇష్టం ఏంది? సరే, దేవుడిని నమ్ముకోకముందు వదిలేసే, దేవుడిని నమ్ముకున్నాక అన్నావా? ఇదిగో అబద్ధాలు ఆడద్దు. దేవుడిని నమ్ముకున్నా కూడా నేను అన్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. యథార్థవంతులు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుడిని నమ్ముకున్నా కూడా నా ఇష్టం అనే డైలాగ్ వాడాం లేదా? అయ్యి ఏందనుకున్నావు? బ్లడ్ ఇంకా అదే బ్లడ్ కంటిన్యూ అవుతుంది కదా. బాప్తిజం పొందగానే బ్లడ్ ఏం మారలేదుగా, అదే బ్లడ్గా. దాని తాలూకు రిజల్ట్ అన్నమాట ఇది, ఆ స్పందన. ఈ నా ఇష్టం అనే దరిద్రం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? హవ్వ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఆ మొట్టమొదటి ఆడమనిషి ఉందే మహాతల్లి, ఆమె దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఆమె తీసుకొని ఆయనకి ఎక్కించింది, ఇద్దరు కలిసి మనకి ఎక్కించారు. ఇక అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎవరినన్నా కలిదిచ్చు. ఆ రెచ్చగొట్టి మామూలుగా ఉన్నప్పుడు చాలా సాఫ్ట్గా సావధానంగా ఉన్నప్పుడు అంతా దేవుడి కృప, దేవుడిదే. కుక్క బుద్ధి పక్క బజార్ కుక్క వస్తే కానీ అర్థం కాదంట. దేవునికి స్తోత్రం. తెలుసా నీకు? కుక్కకి నువ్వు ఎంత ట్రైనింగ్ అన్నా ఇచ్చి దాన్ని అరవకుండా మొరగకుండా నోరు మూపించు, మౌనంగా ఉంటుంది మనుషుల మధ్యలో. దాని జాతి కనపడింది చూడు, కనపడి దీని బజారుకు వచ్చేది చూడు, ఇక ఆటోమేటిక్గా నువ్వు గొలుసేయి ఆగదు, నువ్వు ఏదయ్యి ఆగదు, మురుగుతానే ఉంటుంది. నీ ట్రైనింగ్ అంతా పోయిద్ది. దాని జాతి కుక్క కనపడ్డప్పుడు దాని అసలు రూపం బయటపడదు అన్నట్టు మనల్ని కూడా రెచ్చగొడితే కానీ మన బుద్ధి బయటపడదు. అప్పటిదాకా మనం కూడా చాలా చాలా చక్కగా మాట్లాడుతాం. అంతా దేవుడి కృప అన్నయ్య, దేవుడి దయ అన్నయ్య, అంతా దేవుడిదేనండి, అంతా దేవుడిదేనమ్మా అని. రెచ్చగొడ నా ఇష్టం. పక్క బజారు కుక్క కనపడితే కుక్క అసలు రూపం బయటపడ్డట్టు మనల్ని రెచ్చగొట్టేటువంటి వ్యక్తులు లైన్లోకి వచ్చినప్పుడు కానీ మన అసలు రూపం బయటపడదు. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఈ తత్వం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే అంతకుముందు మనలో ఒకని వంటి వారుగా మంచి చెడ్డలు ఎదిగినట్లుగా వాళ్ళు లేరు, మన బిడ్డల్లాగా ఉన్నారు. మనం సమస్తం నెరవేర్చేదానికి ఫస్ట్ మనం ఇష్టపడ్డాం, నెరవేర్చాం, వాళ్ళు ఆమోదించారు. ఇప్పుడు మనతో పాటు వాళ్ళు కూడా స్వయం నిర్ణయాధికారానికి వచ్చారు. ఈ స్వయం నిర్ణయాధికారం, సొంత చిత్తం వాళ్ళ కొంప ముంచిద్ది. అర్జెంటుగా మనం దీన్ని కూడా బ్యాలెన్స్ చేయాలని తోటలోంచి బయటికి నెట్టేసి మంచినే చేశారు. త్రియేక దేవుడు ఏం చేశాడు? మనకి మంచినే చేశాడు ఆయన. ఇప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమని పిలుస్తున్నాడు? నీ చిత్తమును నాకు అప్పగించమనే పిలుస్తున్నాడు. యేసయ్య ద్వారా మనకి ఏం మాదిరి ఇచ్చాడు? మీ చిత్తమును నెరవేర్చుకున్నా తొందరపడద్దు. నేను మిమ్మల్ని ప్రేమించువాడనని నమ్మితే, మీ క్షేమాన్ని కోరేవాడినని నమ్మితే, మిమ్మల్ని ఆశీర్వాదకరంగా నడిపించగలవాడినని నమ్మితే మీ చిత్తమును తెచ్చి నాకు ఇవ్వండి. అదే మీకు క్షేమం. అసలు జ్ఞానం అంటే ఏంటో తెలుసా? సమస్త జ్ఞానానికి మూలాధారి అయిన దేవునికి మన చిత్తాన్ని అప్పచెప్పి ఆయన చిత్త ప్రకారం నడవటమే జ్ఞానం. ఇప్పుడు తిప్పలు పడుతున్నాం. మన చిత్తాన్ని సమూలంగా ఆయన చేతికి అప్పచెప్పి ఆయన రథాశ్వం లాగుండి ఆయన చేతికి పగ్గాలిచ్చి నీ రథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను నడిపించెనా. నీ రథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను
బంధించెనా, నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా, నీ ఆత్మ సారథిచే నన్ను యేసయ్యా, త్యాగం చేశావు, త్యాగము చేత నన్ను బంధించావు, త్యాగబంధము నన్ను బంధించింది. బాగుంది, సగం మంచిది. ఆకర్షించావు, బంధించావు నీ త్యాగంతో, నీ సిలువతో లాగేశావు నన్ను. అయినా నేను ఎలాంటి వాడినో తెలుసా? మాట వినే గుర్రం కాదు ఇది. ఇది దాని ఇష్టం వచ్చినట్టు పోయే గుర్రం. ఈ గుర్రాన్ని నీ ఆత్మ సారథి చేత నడిపించయ్యా, లేకపోతే ఇది దారిలో పోయే గుర్రం కాదు ఇది. దీనికి అడవి లేదు, ముళ్ళ తొప్పలు లేదు, ఎటు పడితే అటు పోయిద్ది. ఇది ఒళ్ళంతా గందరగోళం చేసుకుంటుంది. పనికి మాలిన గుర్రం, మదించిన గుర్రం, గర్వించే గుర్రం, అహంతో నిండిన గుర్రం, పెళ్లి చెక్కిన గుర్రం. ఈ గుర్రం మంచిది కాదు. కానీ ఈ గుర్రాన్ని త్యాగబంధం చేత బంధించేసావుగా, బాగుంది. నీ ఆత్మ సారథితో నడిపించు, లేకపోతే ఈ గుర్రం అడిగిపోయి పడిద్దో తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గుర్రపు బండ్లు ఎప్పుడన్నా చూసారా మీరు? గుర్రాల కళ్ళు ఫ్రీగా వదిలేస్తారా, ఏదన్నా చాటు పెడతారా? ఏమండి, ఎందుకు? దానికి రెండు కారణాలు ఉంటాయి. ఒక కారణం, గుర్రం కన్ను డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ఓపెన్లో ఉంటాయి. కొన్ని సమస్యలు ఉన్నాయి దానికి, అదో పెద్ద స్టోరీలే, ప్రసంగం పోయేది ఇప్పుడు అది చెబితే. దానికి కంటి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది ఒకటి, డైరెక్ట్గా ఓపెన్గా పెట్టేస్తే. రెండోది, కన్ను ఓపెన్గా ఉంటే దాని చిత్తానికి అది లాగుతా ఉండే ఛాన్స్ ఉంటుంది. చుట్టుపక్కల పరిస్థితులకి అది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అవతల పక్క గేదెలో ఏదైనా వస్తున్నాయి అనుకో, దీని కళ్ళల్లో పడ్డాయి అనుకో, ఇటు పోవాల్సింది ఇటు పోయే అవకాశం ఉంటుంది. లేకపోతే దాని జాతి ఏదన్నా కనపడింది అనుకో, ఇది పోవటం మానేసి దానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. రకరకాల కారణాలు. వాటిలో ఒక కారణం, అది దాని కళ్ళు మన చేతుల్లో పెట్టుకొని మన ఇష్టం వచ్చినట్టల్లా అది తిరగాలంటే దాని కళ్ళు మూసేయాలి. ఇక దాని కంటికి అటు చూసినా ఇటు చూసినా నల్లటి చీకటి కనపడాలి తప్ప ఏం కనపడకూడదు. తోలుతో చేస్తారు దానికి, 2 డిప్పలు లాంటివి చేస్తారు కళ్ళకి. తెలుసా? చూసారా? ఎంతమంది చూశారు? ఎప్పుడైనా డౌట్ రాలేదా ఎందుకు ఈ అడ్డం పెట్టారని? కంటి హెల్త్, కంటి ఆరోగ్యం కోసం ఒకటి. 2 అది థ్యాంక్స్ రా బాబు, ఇప్పుడు మేల్కొన్నావు నువ్వా. చూడండి, ఇక దానికి కనపడదు. దేవునికి మహిమ కలుగును గాక. అది దాని నోట్లో కళ్ళెం ముందు చూడండి, ఆ కళ్ళెం నడిపే వాని చేతిలో ఉంటుంది. దాని కళ్ళు ఉన్నా సరే ఇక దాని కళ్ళ ప్రకారం అది పోవటానికి లేదు. అది భక్తుడు అడుగుతున్నాడు అన్నమాట. గుర్రంలాగా నన్ను కట్టేశావు, నీ త్యాగబంధంతో బంధించావు, కానీ నా ఇష్టం వచ్చినట్టు పోయే అవకాశం ఉందయ్యా. కాబట్టి నన్ను నువ్వే నీ ఆత్మ ద్వారా నడిపించు. నీ రథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించెనా, నీ రథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించెనా, నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా, నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా. నా యేసు రాజా, 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 స్తోత్రం. యేసు రాజా, 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 ఆమేన్. యేసు రాజా, రాజా. చప్పట్లు కొడితే బాగుండు.
యేసు రాజా 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 యేసు రాజా. దేవునికి మహిమ. 2 చరణాలు సూపర్. అరణ్య యాత్రలో నా దాగు చోటు నీవే, నా నీటి ఓటు అతి కాంక్షణీయుడు ఆనుకొనేదని మీద ఆనుకొని నడుచుట అన్నా, ఆయన సారథ్యంలో నడిపించబడుట అన్నా ఈక్వలే. అసలు ఆదాము హవ్వలు ప్రారంభ స్థితి అది. తండ్రి చెప్తాడు, మనం చేద్దాం. తండ్రి వస్తాడు, తండ్రితో కలుసుకుందాం. తండ్రి ఇష్టమైతే చేద్దాం, లేకపోతే వద్దు. కానీ ఏం చేద్దాం, ఆనాటి ఆదాము హవ్వలు కొంతే చేసి తర్వాత మళ్ళీ సాతాను ఇష్టానికి మొదటి ఆదాము అప్పగించుకున్నాడు. కానీ కడపటి ఆదాము అలా కాదు. కడపటి ఆదాము స్టార్టింగ్ నుంచి ముగింపు వరకు పూర్తిగా తండ్రి చిత్తం చేసి, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే టైటిల్ పొందాడు కడపటి ఆదాము, ప్రభువైన యేసుక్రీస్తు. మొదటి ఆదాము పాపానికి కారకుడైతే కడపటి ఆదాము పాప నిర్మూలకుడయ్యాడు, విమోచకుడయ్యాడు. మొదటి ఆదాము జీవించు ప్రాణి అయితే, జీవమునిచ్చే ప్రాణి అయితే, రెండవ ఆదాము మనందరినీ నిత్య జీవ పర్యంతం జీవింపజేసే ఆత్మ అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆ కడపటి ఆదాముగా భూమి మీదకి వచ్చి మనందరికీ మాదిరి ఇచ్చిన యేసయ్య ఎక్కడన్నా తన ఇష్టం తన చిత్తం కోరాడా? ఆయన మనకిస్తున్న మాదిరి, మనల్ని నడవమంటున్న తీరు, ఎందుకు అంతసేటు పూర్తిగా తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడంటే, తండ్రి చిత్తము నెరవేర్చేవాడు నిరంతరం నిలుస్తాడు. తండ్రి చిత్తం నెరవేర్చేవాడు ఆయన దగ్గర ఉన్నవన్నీ పొందుతాడు. నీ జ్ఞానం గొప్పదా, తండ్రి జ్ఞానం గొప్పదా? నీ శక్తి గొప్పదా, ఆయన శక్తి గొప్పదా? నీ ప్రేమ గొప్పదా, ఆయన ప్రేమ గొప్పదా? నీ తెలివి గొప్పదా, ఆయన తెలివి గొప్పదా? డైలాగులు అయితే బాగానే చెబుతాం మనం, అన్ని పెద్ద భక్తుల్లాగా. ఆయనే గొప్పడు, ఆయన ప్రేమే గొప్పది. ఆయన మరి నీ ఐడియాలు ఎందుకు? ఆయన చిత్తానికి అప్పచెప్పు, ప్రతిదీ ఆయన చిత్తానికి అప్పచెప్పు. భక్తులంతా కూడా ప్రభు చిత్తం అయితే, ప్రభు చిత్తం అయితే, ప్రభు చిత్తం అయితే, ప్రభు చిత్తం అయితే. అయ్యా పౌలు గారు మీరు రండి మా దగ్గరికి అంటే, ప్రార్థించండి అయ్యా, ప్రభు చిత్తం అయితే మీకు అనుగ్రహించబడతాను అంటే అర్థం ఏంటో తెలుసా? నా చేతిలో నేను లేనని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైల్లో భక్తుడు పోతున్నాడంట, ఆత్మీయుడు. పేకాట ఆడేవాడు ఎదురు కూర్చున్నాడంట. రండి సార్ ఒక ఆట వేద్దాం రండి అన్నాడు. సారీ సార్, నా చేతులు నాయి కాదన్నాడు. ఈ చేతులు నాయి కాదన్నాడు. ఈ చేతులు నాయి కాదు, ఆ పని చేయటానికి పర్మిషన్ కావాలి. ఆయన పర్మిషన్ ఇవ్వలేదు, నేను రానన్నాడు. మొదటి కొరింథీ పత్రికలో చెప్పిన మాట ఎంత బాగా నెరవేర్చాడండి. మొదటి కొరింథీ పత్రిక 6:19, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములతో దేవుని మహిమపరచుడి. అది ఆనాడు ఆదాము హవ్వలు ఏ చిత్తంలో నుంచి తొలగిపోయి దరిద్రం అంతా తెచ్చారో, ఈ దరిద్రం అంతా వదిలిపోవాలంటే మళ్ళా మనం ఆ చిత్తంలోకి పోవటమే ఉత్తమం. ఇదండి ఫైనల్ స్టేట్మెంటు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మన దేవుడు ప్రేమ గల్లవాడు, కనికరం గల్లవాడు, జాలి గల్లవాడు, మంచివాడు, మన భవిష్యత్తును గూర్చి మనకంటే బాగా ఆలోచించగలవాడు. ఆయన చేతికి మన జీవితాలను అప్పగించి ఎదురవుతున్న పరిస్థితులన్నింటిలో ఆయన్నే మయంపరుచుకుంటా ఎప్పటికప్పుడు నీ చిత్తమే ప్రభువా, నీ చిత్తంలో నేను ఉండేటట్టు నన్ను చేయి, నీ చిత్తంలో నడిచేటట్టు నన్ను చేయి, నీ ఆలోచనలు నెరవేర్చేటట్టు నన్ను చేయి, నీ చిత్త ప్రకారం బ్రతికేటట్టు నన్ను చేయి, నీ చిత్తాన్ని మించిపోనియద్దు, నీ చిత్తాన్ని దాటిపోనియద్దు, నీ చిత్తానికి వ్యతిరేకమైనవేవి జరగనియొద్దు దేవా అని మనం దేవుని నిరంతరం కోరవలసి ఉన్నది. ఆ చిత్తము మనలో నెరవేర్చడానికే పంపబడిన వాడు పరిశుద్ధాత్మ. నీ పరిశుద్ధాత్మ సహాయం నాకు అయ్యా, నీ పరిశుద్ధాత్మ సహాయం నాకు అయ్యా, నీ ఆత్మ బలము నాకు అయ్యా, నా చిత్తాలు నెరవేరనియొద్దయ్యా.
నీ చిత్తములో నేను ప్రయాణించేటట్టు నీ ఆత్మశక్తిని నాకు ఇయ్యి అయ్యా.